రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు మరియు ఇంధన నిల్వ వ్యవస్థలను సత్వరమే చేపట్టి తయారీ R&Dని అభివృద్ధి చేసేలా చూడడానికి విద్యుత్ వాహకం 2020 నుంచి 30 దాకా ఇంధన నిల్వ విధానాన్ని రాష్ట్రం ఇటీవలే ప్రారంభించింది. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా బాహ్య వలయ రోడ్డు కుడి పక్కనే ఉన్నట్టి మరియు విమానాశ్రయం నగరానికి అత్యంత చేరువలో ఉన్న 912 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న 2 ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లను రాష్ట్రం కలిగి ఉన్నది. దివిటిపల్లి మరియు చందన్వెల్లిలో విద్యుత్ వాహనం ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం మరో 2 కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించింది. ఈవీ క్లస్టర్గా నిర్దిష్టపరిచిన చందన్వెల్లి మరియు సంబంధిత భాగాల తయారీల అవసరాలను తీరుస్తున్నది. కొత్త ఇంధన పార్క్గా నిర్దిష్టపరిచిన దివిటిపల్లి బ్యాటరీ తయారీ మరియు లిథియం అయాన్ సెల్, సోలార్ సెల్ మరియు మాడ్యూల్ అసెంబ్లీ ఇతర కొత్త మరియు ఆధునీకరించిన ఇంధన సంబంధిత తయారీ అభివృద్ధి అవసరాలను తీరుస్తున్నది. ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి బృందంలో భాగంగా అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించి పరిశ్రమతో సన్నిహితంగా పనిచేయడానికి, పర్యావరణ వ్యవస్థను మరింత అభివృద్ధిపరచడానికి ఎలక్ట్రానిక్స్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టేక్ హోల్డర్లను నియమించడంలో భాగంగా పరిశ్రమలో ఇటీవలి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మరియు పరిశ్రమ వర్తక సంస్థలు, ఇన్వెస్ట్ ఇండియా, మైటీ మరియు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర బహుళ సంస్థలు వంటి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వాల్యూ చైన్ వివిధ స్టేక్ హోల్డర్లతో ITENC డిపార్ట్మెంట్ క్రియాశీలంగా పనిచేస్తున్నది. స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాము. అందులో విద్యుత్ వాహన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఇది హైదరాబాద్ నగరంలో టైం బౌండ్ పద్ధతుల్లో ఈవీ డిమాండ్ క్రియేషను, ఛార్జింగ్ నెట్వర్క్ డెవలప్మెంట్ చేయడానికి ఈవీ విధానం నియతకాలిక సమీక్ష కోసం నియతకాలిక ప్రాతిపదికన సమావేశం అవుతుంది. ప్రమోషనల్ అవుట్ రీచ్ యాక్టివిటీలో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీని అభివృద్ధిపరచడానికి దేశీయ నిర్దిష్ట రోడ్ షోలు, నిర్దిష్ట రంగం ఈవెంట్లు, వెబినార్లు, ప్రధాన నిర్ణాయక వర్గం, ప్రభావితం చేసేవారు, ఒకదాని తర్వాత ఒక సమావేశాలు, బ్రోచర్లు, వార్తాపత్రికలలో ఆర్టికల్స్, ఇతర కార్యకలాపాలు వంటి పెట్టుబడి అభివృద్ధి కార్యకలాపాలను ఎలక్ట్రానిక్స్ విభాగం చేపడుతున్నది. సి ప్రశ్నకు సమాధానం: 70,000 కోట్ల విలువ గల పెట్టుబడులను ఆకర్షించి ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహన సంబంధిత రంగాల్లో రాబోయే 4 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. డి ప్రశ్నకు సమాధానం: 250కి పైబడిన కంపెనీలలో ఎలక్ట్రానిక్స్ రంగం 1,60,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లలో EMCలలో సుమారు 40 కంపెనీలకు కేటాయింపులను ఖరారు చేయడం జరిగింది. 40,000 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. గౌరవ సభ్యులు పట్టం నరేందర్ రెడ్డి గారు చాలా డీటెయిల్ చెప్పారు మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పరిశ్రమల శాఖ మంత్రులు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఈరోజు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ పెట్టి, TS ఐపాస్ పెట్టి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారికి దక్కుతుంది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు 1,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి కొంత లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశం, ఉపాధి అవకాశం కల్పించిన అందుకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గంలోని చందనవెల్లి షాబాద్ మండలంలో చందనవెల్లి గ్రామంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి అక్కడ పెద్ద ఎత్తున అమెజాన్ డాటా సెంటర్ కానీ, వెల్స్పన్ కంపెనీ గుజరాత్లో ప్రారంభిస్తున్నటువంటి కంపెనీ మేనేజ్మెంట్ని ఒప్పించి మన రాష్ట్రం తీసుకొచ్చి అది చందనవెల్లి గ్రామంలో ప్రారంభించినందుకు, అదేవిధంగా చందనవెల్లిలో ఎలక్ట్రికల్ వెహికల్ యూనిట్ ప్రారంభిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు దీనిలో భాగంగా ఇప్పటివరకు మంత్రి గారు చెప్పిన దానిలో ఎలక్ట్రానిక్ రంగానికి ఆకర్షించిన ప్రధాన పారిశ్రామిక యూనిట్లు ఏమిటి, ఈ క్లస్టర్ల ద్వారా రాష్ట్రం అభివృద్ధి చేస్తుందా, ఈ క్లస్టర్ల నుంచి వచ్చే పెట్టుబడి సామర్థ్యం మరియు ఉపాధి కల్పన ఎంతవరకు ఉంటుంది, అదే కాకుండా ఈ పరిశ్రమల్లో కానీ ఎలక్ట్రికల్ క్లస్టర్లలో కానీ లోకల్ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు చాలా మటుకు రావడం లేదు. నేను ఏంటంటే మంత్రి గారిని కోరేది ఒకటే, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించి వాళ్ళకు ఆ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ వికారాబాద్ జిల్లాలో ఈ క్లస్టర్ని ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేస్తే అక్కడ EC క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కానీ, అదేవిధంగా అక్కడ వికారాబాద్ జిల్లా ప్రాంతంలో నా నియోజకవర్గం కొడంగల్ ప్రాంతంలో ఎందుకంటే చాలామంది విద్యార్థులు అక్కడ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ చేసిన గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు నిరుద్యోగ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ క్లస్టర్ కూడా ఒక కొడంగల్ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్షుడు.
డాక్టర్ ఆనంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ తప్పకుండా అధ్యక్ష. ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. రెండే నిమిషాలు అధ్యక్ష. క్వశ్చన్ అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు, తోటి శాసనసభ్యులు కూడా చాలా విషయాలు అడిగాడు. నేను 2-3 విషయాలు తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావదలుచుకున్నాను అధ్యక్ష. తెలంగాణ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత పరిశ్రమలు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఉపాధి అంతకుముందు ఎంత కల్పించేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమందికి కల్పిస్తున్నాము, భవిష్యత్తు లోపల మనం ఎంతమందికి టార్గెట్గా పెట్టుకున్నాం అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి మార్కెట్ పొటెన్షియల్ చాలా అవసరం కాబట్టి మనము తయారు చేసేటటువంటి రంగంలో ఏ వస్తువులకు మనము సిగ్నిఫికెంట్గా మనం ప్రమోట్ చేస్తున్నాం అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి విద్య, ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ లాంటిది మనం ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాము, పట్టాలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాల లోపల మనం ఏ విధంగా చేస్తున్నాం అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. దీన్ని ప్రమోట్ చేయడం గురించి ఏమైనా ఇన్సెంటివ్స్ కానీ, సబ్సిడీస్ కానీ, రిబేట్స్ కానీ ఏమైనా ఇస్తున్నామా, అట్లాగే మౌలిక వసతులైనటువంటి ల్యాండు, కరెంటు వసతులు ఏమన్నా మనము ప్రమోట్ చేయడం గురించి చేస్తున్నామా, ఈ కల్పిస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి మనము అవగాహన ఏమన్నా కల్పిస్తున్నామా అనేటటువంటి ఇంకోటి అధ్యక్ష. ఇంకొకటి ఈ వేస్ట్ రీసైక్లింగ్ కూడా చిన్నదే అయినప్పటికీ మనము పాడైనటువంటి వాటిని ఈ వేస్ట్ రీసైక్లింగ్ గురించి ఏ విధంగా మనము దాన్ని ప్రమోట్ చేస్తున్నాం అనేటటువంటిది అధ్యక్ష. ఇంకొక విషయము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు మనము సూక్ష్మ లేదా మధ్య తరగతి పరిశ్రమల లోపల ఏ విధంగా మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము, ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా చేస్తున్నాము, లేకపోతే చేసేటటువంటి ఆలోచన ఏమన్నా ఉంది అని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అట్లాగే మా అయిపోయింది అధ్యక్ష, 1 నిమిషం. ఇందాక కొడంగల్ శాసనసభ్యులు గారు అడిగినట్లు మా వికారాబాద్ నియోజకవర్గంలో కూడా చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి మా దగ్గర కూడా పార్కులు ఏర్పాటు చేసినట్టయితే మా యువతకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. ధన్యవాదాలు. మహేష్ రెడ్డి గారు, జస్ట్ 1 minute క్వశ్చన్ అడగండి. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ సాధించిన తర్వాత పరిశ్రమలు మరి దాదాపు పెద్ద ఎత్తున రావడం. క్వశ్చన్ అడగండి మహేష్ రెడ్డి గారు. సార్ 1 నిమిషం సార్. మైక్ కట్ అవుతుంది. గౌరవ మంత్రి గారు ఏదైతే దాదాపు 4 ఏళ్ల కాలంలో దాదాపు ఒక 23,000 కోట్లతోటి మరి ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు వచ్చినాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. రాబోయే కాలంలో కూడా ఇంకొక 70,000 కోట్లు రావడం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అనేటివి ప్రతి ఇంటికి కూడా అవసరం కాబట్టి మరి ఈ రంగంలో మనం ఇంకా పెట్టుబడులు రానికే ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా మరి ఉపాధి కూడా ఖచ్చితంగా మరి తెలంగాణ బిడ్డలకే వచ్చే విధంగా నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి ప్రతి కంపెనీలో, ఎందుకంటే నైపుణ్యం వాళ్ళని తీసుకుంటారు కాబట్టి ఎక్కువ శాతం మరి తెలంగాణ వాళ్ళకు వచ్చే విధంగా గౌరవ మంత్రి గారు కూడా చర్యలు తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, అదేవిధంగా మరి మా నియోజకవర్గం సంబంధించి మీ అనుమతితోటి మరి రాకంచెర్లలో దాదాపు ఒక 10 సంవత్సరాల కింద మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎప్పుడో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మరి కాటేదాన్లో ఉన్నటువంటి మరి స్టీల్ రీరోలింగ్ యూనిట్లు అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెడతామని అప్పుడు చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇప్పటివరకు ఒక్కటి కూడా అక్కడ 2 యూనిట్లు వచ్చినాయి. మరి దాన్ని జనరల్ కింద చేసినట్టయితే మరి ఇప్పుడు వచ్చే ఈ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకే పరిశ్రమలు కూడా అన్నీ కూడా నిండే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వికారాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కాబట్టి గతంలో కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. తప్పకుండా దాని చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అన్నారు అధ్యక్ష. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా ESDM ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ESDM అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్ అధ్యక్ష. ఇందులో భాగంగా ఇప్పటికే 60,000 మంది స్థానిక యువతకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 60,000 మందిలో ఒక 30,000 మందికి ఇప్పటికే ఇదే రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మనం కల్పించడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్పి మిత్రులు ఆనంద్ గారు అదే రకంగా నరేందర్ రెడ్డి గారు కూడా అడిగినారు అధ్యక్ష. పోయిన 6 సంవత్సరాల్లో ఒక 23,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం తెచ్చుకున్నాం అధ్యక్ష. దానిలో భాగంగా ఇంతకుముందే నేను తమరి ద్వారా సభకు నివేదించినట్టు 1,60,000 కొత్త ఉపాధి అవకాశాలు మనం సృష్టించుకున్నాం. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకముందు ఈ రంగంలో కేవలం ఒక 50,000 ఉద్యోగాలు మాత్రమే ఉండేది అధ్యక్ష. దానికి ఈరోజు అదనంగా మరి 1,10,000 ఉద్యోగాలు అదనంగా అంటే మొత్తం 2,10,000 ఉద్యోగాలు మొత్తం అధ్యక్ష. 1,60,000 అదనంగా రావడం జరిగింది అధ్యక్ష. ఇందులో లాస్ట్ ఒక 1 ఇయర్లోనే ఒకవైపు ఈ కరోనా
ఇబ్బంది ఉన్నప్పటికీ పోయిన ఒక సంవత్సరంలోనే కొత్తగా ఒక 40 కంపెనీలను కూడా మనం ఇక్కడికి ఆకర్షించడం జరిగింది అధ్యక్ష దాంతోపాటు వారు మన ఎలక్ట్రానిక్స్ రంగానికి ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందని అడిగారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అధ్యక్ష ఆ రంగానికి సంబంధించి క్యాపిటల్ సబ్సిడీ రూపంలో 2 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు క్యాపిటల్ సబ్సిడీ, జీఎస్టీ రీయింబర్స్మెంట్ కానీ, అదే రకంగా పోర్టు నుంచి ఇక్కడికి తీసుకొని రావడానికి ట్రాన్స్పోర్ట్ రవాణా సబ్సిడీ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి విద్యుత్ వినియోగం కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అందులో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా పాలసీలో అన్ని వివరాలున్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐటీ రంగంలోనే 16 ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చింది. అందులో ఎలక్ట్రానిక్స్ పాలసీ కూడా ఒకటి. గౌరవ సభ్యులకు పూర్తి వివరాలు నేను అందజేస్తాను అధ్యక్ష. దాంతోపాటు వారు అడిగారు అధ్యక్ష, మన స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు ఇంకా ట్రైనింగ్ ఇవ్వండి, ఇంకా కూడా హెల్ప్ చేయండి అని అడిగారు. తప్పకుండా లోకల్గా ఎక్కడెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం గౌరవ శాసనసభ్యులతో సంప్రదించి వికారాబాద్ జిల్లా ఇద్దరు శాసనసభ్యులు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ప్రస్తావించారు. ముగ్గురికి సంబంధించి కూడా అక్కడ ప్రత్యేకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చారు. వారు అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వం కూడా మరింత ప్రయత్నం కూడా చేస్తుంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష వారు ఈ వేస్ట్ రీసైక్లింగ్ గురించి కూడా అడిగారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసినాం అధ్యక్ష. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ కూడా ఒకటి ఉంది, సీమెట్ అని. దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వేస్ట్ రీసైక్లింగ్ సంబంధించి కూడా ఒక పాలసీ తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని ఐటీ పార్కులకు కూడా ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఇచ్చాం. తప్పకుండా గౌరవ సభ్యులు చేసిన ఇతర సూచనలు, వికారాబాద్లో మరిన్ని పరిశ్రమలు రావాలి అని 3 శాసనసభ్యులు కూడా కోరారు. వారి సూచనలు తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తాం అధ్యక్ష. Question number 592, Minister for Scheduled Caste and Minority Welfare. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం కాదండి, సి ప్రశ్నకు సమాధానం వివరాలను సభా సమక్షంలో ఉంచడం అయినది. जनाब अकबरुद्दीन ओवैसी साहब, जाफर हुसैन साहब. ऑनरेबल स्पीकर सर, आज के ये जो क्वेश्चन के अंदर मेरी आपसे रिक्वेस्ट है कि हमारी पार्टी की तरफ से मैं अकेला ही बात करना चाह रहा हूँ, तो थोड़ा टाइम ज़्यादा दीजिए सर. क्वेश्चन पूछिए. सर मेरा Question पूछिए. मिनिस्टर साहब से एक सप्लीमेंट्री क्वेश्चन है, वेदर इट्स ए फैक्ट दैट द गवर्नमेंट नॉट इशूड नोटिफिकेशन आफ्टर फाइनेंशियल ईयर 2015-16 for inviting application under bank linked subsidy scheme sir. And दूसरा ये है सर, why government not issued notification for call fresh application from 16-17 financial year onward sir. तीसरा यह है सर, if the government want to clear the pending application of 2015-16 can allocated additional budget for this financial year only, why carried forward in continuous 2016, 17, 17, 18, 18, 19, 19, 20, 20, 21 and what about 21, 22? Last 5 years no new application were called for bankable subsidy scheme sir. Thus fourth question is sir, the same process system is following in the schemes also in other departments. What are the norms following in the bankable subsidy scheme like SC, ST, BC sir? And fifth, the means last 5 years from the minority candidate no application were called, no notification has issued. Minister, please specify the 15-16 financial year onwards for this scheme budget allocated release and expenditure sir. और मेरा मेन ये है सर कि जो 14-15 में आप स्कीम लेके आए थे सर, उसके अंदर यूनिट कॉस्ट अगर 1 लाख रुपए रहे तो सब्सिडी आप 50% दे रहे थे, बाकी बैंक 50% दे रहा था सर. यूनिट कॉस्ट अगर 2 लाख रहे तो सेम 50% दे रहे थे एंड बैंक 50% दे रहा था और सब्सिडी 15% सर. ड्यूरिंग द 15-16 अंडर इकोनॉमिकल सपोर्ट स्कीम फॉर द टोटल online application registered by the minorities candidates were 1,53,906 under category 1, 2 and 3 as follows sir. Category 1 31,026, that is sir 1 lakh की स्कीम में 80% सब्सिडी होता है. कैटेगरी 2 में 79,400 on that is the up to 2 lakhs 70% सब्सिडी. सर एक्चुअली ये क्वेश्चन में मैं आपसे रिक्वेस्ट करा सर, इट्स ए वेरी इंपॉर्टेंट क्वेश्चन सर, आई हैव टू क्लियर ऑल द थिंग्स सर, क्योंकि पब्लिक भी देख
देख रही है, सुन रही है, ये लोग माइनॉरिटीज को सबसे बड़ा क्वेश्चन ये है सर कि 15-16 के बाद से आज तक फ्रेश एप्लीकेशन नहीं लिए सर। इसीलिए मैं आपसे ये कहना चाह रहा हूं सर कि आप फ्रेश एप्लीकेशन नहीं लेके जो पुराने एप्लीकेशन को ही कंटिन्यू कर रहे हैं सर, क्या ये सही है क्या? अगर 5 साल पहले मुझे पैसे की जरूरत थी सर, आज 5 साल से नहीं मिले, 5 साल पहले का एप्लीकेशन वाले को आप कंटिन्यू कर रहे हैं, आज मैं भूखा मर रहा हूं सर, आज मुझे नहीं देख रहे हैं बोले तो आप खुद गौर करिए सर कि ये कैसा होगा। तो इसीलिए मैं आपसे ये रिक्वेस्ट करना चाह रहा हूं सर कि ये जो स्कीम है, स्कीम बहुत अच्छी है सर, स्कीम की हद तक हमको कोई एतराज नहीं है सर, क्योंकि आपने स्कीम के अंदर एक चेंजेस भी ये लेके आया था सर, अप टू 50,000 पे 100% सब्सिडी दे रहे थे, कुछ लोगों को आप वो भी दिए सर, मगर इसके साथ साथ 50,001 से 1 लाख रुपीस वालों को जो 80% सब्सिडी 20% बैंक जो देने वाली है सर, ये अभी तक नहीं हो रहा सर। और जिसको अप टू 10 लाख तक भी आपने वादा किया था सर, मगर कोई स्कीम किसी को भी नहीं मिली सर। तो मेरा आपसे ये कहने का मतलब ये है सर कि ये जो स्कीम आप 5 साल पहले लिए थे, तो क्या ऐसा ये सिस्टम थोड़ा ही 5 साल में कंटिन्यू प्रोसेस चलता सर? अगर एवरी ईयर आप अगर एप्लीकेशन लिए हैं, सपोज आप उसमें 10,000 देना चाह रहे हैं या 20,000 देना चाह रहे हैं, उनको दीजिए सर, उसके बाद में खत्म करके फिर फ्रेश एप्लीकेशन लीजिए सर। आप वो नहीं कर रहे हैं। अगर आपको ये देखते हैं तो 2014 से लेके आज तक आप कितने लोगों को दिए और कितना पैसा दिए सर? सिर्फ 209 करोड़ रुपए दिए। तो क्या हमारे को ये स्कीम के लिए इतना ही फंड्स आप एलोकेट थोड़ा ही किए थे सर? आपको ये सोचना चाहिए। तो मेरा मिनिस्टर साहब से सीधा सवाल है कि आज कोरोना की तरफ से लोग परेशान है सर, ये स्कीम को आप लाना चाहिए और ज्यादा से ज्यादा इसमें बजट रखना चाहिए और गरीबों को फायदा करना चाहिए सर। उसके लिए मैं आपसे दरखास्त करता हूं, मिनिस्टर साहब इसमें क्लियर रिप्लाई देंगे ताकि अवाम को ये चीज का मैसेज पहुंचे सर। बहुत बहुत शुक्रिया। मिनिस्टर गारू అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడినటువంటి మైనారిటీ సోదరులకు అనేక స్కీమ్స్ ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటిదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. చాలా పెద్ద మొత్తంలో కూడా బడ్జెట్స్ కూడా పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, సిక్కులు కావచ్చు, పార్సీలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు మరియు జైన్లు కావచ్చు, వీరికి ఆర్థిక సహాయం కింద అనేక పథకాలు బ్యాంక్ లింకేజ్తో సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే 2015-16 సంవత్సరంలో మరి ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీంట్లో చాలా పెద్ద మొత్తంలో అప్లికేషన్స్ వచ్చినాయి. 1,53,908 అప్లికేషన్స్ వచ్చినాయి. అయితే దీంట్లో ఈ స్కీమ్ వివరాలు కూడా చూసినట్టయితే సభ్యులు అడిగినట్టు కేటగిరీ 1 స్కీమ్లో ₹1,00,000 వరకు యూనిట్ కాస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 31,028 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ కేటగిరీకి సంబంధించి కూడా 80% సబ్సిడీ ఉంది. కేటగిరీ 2లో 2,00,000 వరకు యూనిట్ కాస్ట్ ఉంది. దీంట్లో కూడా 79,400 అప్లికేషన్స్ వచ్చినాయి. దీంట్లో కూడా 70% సబ్సిడీ ఉంది అధ్యక్ష. అదేవిధంగా 3 కేటగిరీ కింద కూడా 10 లక్షల యూనిట్ కాస్ట్ ఉంది. దీనికి కూడా 60% సబ్సిడీ తోటి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా 43,480 అప్లికేషన్స్ రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ 15-16 సంవత్సరం తర్వాత ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కింద కొత్త అప్లికేషన్స్ తీసుకొని మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకనంటే ఈ 15-16లో తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద సంఖ్యలో వచ్చినాయి కాబట్టి వీటిని బడ్జెట్ ప్రకారం వీటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వీటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ రావడం జరిగింది. మరి 2016-17 అదేవిధంగా 17-18, 18-19, 19-20 సంవత్సరాలకు సంబంధించి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో మనం ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అలికేషన్ బట్టి వచ్చినటువంటి అప్లికేషన్స్లో మనం ఎంతైతే ఇవ్వగలుగుతున్నామో అంత ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది సంవత్సరాలుగా వారీగా మీకు వివరాలు కూడా మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. ఈ 2014-15 సంవత్సరంలో
301 మంది లబ్ధిదారులకు 27 కోట్ల 70 లక్షల సబ్సిడీ మనం రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2015-16 సంవత్సరానికి సంబంధించి కూడా 3672 మంది లబ్ధిదారులకు 34 కోట్ల 49 లక్షల సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2016-17 సంవత్సరంలో కూడా 6254 మంది లబ్ధిదారులకు 51 కోట్ల 63 లక్షల సబ్సిడీ కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 17-18 1324 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 54 లక్షలు అందజేయడం జరిగింది. అదేవిధంగా 18-19 1691 మంది లబ్ధిదారులకు 7 కోట్ల 68 లక్షల రూపాయలను సబ్సిడీ రూపంలో అందజేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 19-20 సంవత్సరానికి సంబంధించి 1183 మంది లబ్ధిదారులకు 9 కోట్ల 22 లక్షల రూపాయల సబ్సిడీని అందజేయడం జరిగింది. మొత్తంగా 14-15 నుండి ఇప్పటి వరకు 17,425 మంది లబ్ధిదారులను ఎన్నిక చేయడం జరిగింది. వారి కోసం 145 కోట్ల 26 లక్షలను సబ్సిడీ రూపంలో అందజేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ 16-17 సంవత్సరంలో 17,044 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 12 కోట్ల 76 లక్షల సబ్సిడీ అందజేయడం జరిగింది. ఈ పథకం కింద ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఆటోలకు సంబంధించి 1,45,000 రూపాయల యూనిట్ కాస్ట్ ఉంటే దీంట్లో మరి 50% సబ్సిడీ తోటి దాదాపు మరి వీళ్ళకు బ్యాంక్ లింకేజ్తో పాటు చాలామందికి పథకాన్ని వర్తింపజేయడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద కూడా 409 మందికి లబ్ధిదారులకు 18 కోట్ల 17 లక్షల సబ్సిడీ అందజేయడం జరిగింది. వాళ్ళకు కార్స్ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ పథకం ద్వారా కార్ ధర ఎంతంటే 7,40,000 రూపాయలు ఉంటే 577, అందులో 4,44,000 మందికి మరి 346 రూపాయలు సబ్సిడీగా 2,46,231 రూపాయలను బ్యాంక్ లోను గాను అందజేయడం జరిగింది. అదేవిధంగా 18-19 సంవత్సరంలో ఈ ఫకీర్ ఏదైతే ముస్లిం కమ్యూనిటీలో ఫకీర్ కోవకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మరి టీవీఎస్ మోపెడ్స్ను ఒక 100% సబ్సిడీ తోటి వాళ్లకు అందజేయడం జరిగింది. అదేవిధంగా 2020-21 సంవత్సరంలో ఈ పథకం కింద 420 మందికి కార్స్ను కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. తర్వాత ఈ కోవిడ్ రావడం వల్ల మనకు కొంత ఆలస్యం జరిగింది. ఇవి వెంటనే కొద్ది సమయంలో ఈ 420 మంది లబ్ధిదారులకు ఈ కార్స్ను కూడా అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. Question number 557, Minister for Roads and Buildings. Sufficient बोले ना भाई, sufficient. जीरो ओवर में ले लीजिए, जीरो ओवर में पूछिए. बलाला साहब क्यों बोल क्वेश्चन अभी नहीं जी साहब, सिर्फ 2 मिनट ही साहब. सवाल ये है कि भाई आप 5 साल पहले ये स्कीम के अंदर आप ये स्कीम लेके आए, स्कीम के अंदर आप एप्लीकेशन का क्या कॉल फॉर करें, लेकिन उसके बाद से सिर्फ जो एप्लीकेशन फर्स्ट टाइम आए उसको ही कैरी फॉरवर्ड कर रहे हैं, नए एप्लीकेशंस नहीं ले रहे. हमारा मुतालबा ये है कि आप नए एप्लीकेशंस लीजिए. सीएम साहब और ये गवर्नमेंट बजट रखी है, आप माइनॉरिटी डिपार्टमेंट जाकर गवर्नमेंट से बजट नहीं लेकर आकर बजट यूटिलाइज नहीं कर रहा है. हमारा मुतालबा ये है कि आप बजट लेकर आकर बजट यूटिलाइज करिए. बजट जितना अब 1700 करोड़ रुपए 1600 करोड़ रुपए बजट रख रहे हैं, लेकिन वो इस्तेमाल नहीं हो रहा है. तो आप प्लीज आप बजट रिलीज कराकर स्कीम को जो है ना हर साल आप नए एप्लीकेशंस लीजिए, ताकि जो नए लोगों को जो ज़रूरतमंद है उनको उनकी ज़रूरत पूरी कर सके. हम ये कहना चाह रहे हैं कि हम ये नहीं बोल रहे हैं कि आप एप्लीकेशंस जो फर्स्ट टाइम बुलाए आज तक सिर्फ वही कैरी फॉरवर्ड कर रहे हैं आप. तो प्लीज़ मेरी आपसे गुजारिश है कि वो आप एक आवाम को एक मैसेज दें कि वो इस एकेडमिक ईयर के अंदर, ये फाइनेंशियल ईयर के अंदर मैक्सिमम एप्लीकेशंस बुलाएंगे हर जोबे के अंदर. मिनिस्टर गाరు తప్పకుండా గౌరవ సభ్యులు బల్లాల గారు మరియు తను చెప్పినటువంటి జాఫర్
హుషేన్ గారు చెప్పినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త బడ్జెట్లో తప్పకుండా కొత్త అప్లికేషన్స్ తీసుకోవడంతో పాటు మరి మనకు వచ్చినటువంటి బడ్జెట్ కూడా ఈసారి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1606 కోట్ల రూపాయలు మైనారిటీ వెల్ఫేర్ కోసం కేటాయించడం జరిగింది. దాంట్లో మరి ఈసారి చాలా గొప్పగా చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామని సభ్యులకు తెలియజేస్తాం. Question number 557, Minister for Roads and Buildings. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం నర్సంపేట కొత్తగూడ రోడ్డు మధ్యగల రోడ్డు 2 భాగాలుగా కలిగి ఉంది అధ్యక్ష. అది ఒకటి నర్సంపేట పాకాల రోడ్డు 0/0 కిలోమీటర్ నుండి 9/83 కిలోమీటర్ వరకు ఈ రోడ్డు భాగాన్ని డిఎంఎఫ్టి కింద మంజూరు చేయడం అయింది. రెండవ భాగం ఇల్లందు పాకాల రోడ్డు 48/0 కిలోమీటర్ నుండి 59/1 కిలోమీటర్ వరకు ఇల్లందు పాకాల రోడ్డు యొక్క 48/5 కిలోమీటర్ వద్ద కొత్తగూడ ఉన్నది. ఈ రోడ్డు భాగాన్ని మంజూరు చేసి అప్పగించడమైంది. బి ప్రశ్నకు సమాధానం పై 1వ భాగం రోడ్డు పని కోసం టెండర్లను ఆహ్వానించడమైంది మరియు టెండర్లు అందవలసిన చివరి తేదీ 30/3/2021గా ఉంది. పై 2వ భాగం రోడ్డు పనిని అప్పగించడమైంది. సి ప్రశ్నకు సమాధానం కోవిడ్ కాలంలో టెండర్లకు స్పందన లేనందున 1వ భాగం రోడ్డు పనిలో కొంత జాప్యం ఏర్పడింది. ఈ పనిని 2021 జూన్ నాటికి పూర్తి చేయడం అవుతుంది. వన్యప్రాణుల బోర్డు నుండి అనుమతి జాప్యమైనందున 2వ భాగం రోడ్డు పనిలో జాప్యం జరిగింది. అటవీ శాఖ నుండి అనుమతి అందిన తర్వాత 9 నెలలలోపు ఈ పనిని పూర్తి చేయడం అవుతుంది. ఇంకా టైం చాలా తక్కువ ఉంది, గౌరవ సభ్యులు సహకరించండి. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. అధ్యక్ష, నర్సంపేట పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న పట్టణం అధ్యక్ష. కొత్తగూడ మండలం, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ గంగారం మండలానికి సంబంధించి 120 ఏజెన్సీ గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం, అది విద్యకు, వైద్యానికి, వ్యాపార వాణిజ్య అవసరాల కోసం, అదేవిధంగా రైతులు పంటలు అమ్ముకోవడం కోసం నర్సంపేటకు రోజు వచ్చేటువంటి ఆనవాయితీ ఉంది అధ్యక్ష. ఈ రోడ్డు డిలే వల్ల గత 5 సంవత్సరాల నుంచి కూడా డిలే అవుతున్నట్టు సమాచారం ఉంది. దీనివల్ల చాలామంది ఆదివాసీ గిరిజనులు, లంబాడ గిరిజనులు, 70% గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. అది పూర్తిగా 1 of 70 ఏరియా. వారి యొక్క కోరిక మేరకు ప్రత్యేకంగా ఇవాళ మీ ద్వారా గౌరవ మంత్రి గారికి దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటంటే, వైల్డ్ లైఫ్ ఇష్యూ ఏదైనా పెండింగ్ ఉంటే ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించిన సిఏ ల్యాండ్ విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, పిసిసిఎఫ్ గారికి సిఏ ల్యాండ్ సంబంధించి వారు ఇచ్చిన పారామీటర్స్ అనుకూలంగానే వారికి ల్యాండ్ మన ప్రభుత్వ తరఫున హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని వెనువెంటనే పరిశీలన చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతూ, అది లేట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. లేకపోతే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, చాలామంది రవాణా సౌకర్యం లేక చాలా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు పత్రికల్లో చాలాసార్లు వచ్చాయి అధ్యక్ష. కాబట్టి ఏజెన్సీని దృష్టిలో పెట్టుకొని ప్రథమ ప్రాధాన్యతగా అది 1 of 70 సంబంధించినటువంటి 2 మండలాలు అధ్యక్ష, గంగారం, కొత్తగూడ మండలాలు. కాబట్టి ప్రజలు వారితో పాటు నర్సంపేట ప్రజానికం కూడా మళ్ళీ ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళే క్రమంలో చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. చాలా ప్రెజర్ ఉండేటువంటి రోడ్ అది. కాబట్టి ఆల్రెడీ సింగిల్ రోడ్డు ఇప్పటికే ఆ బీటీ ఉన్నటువంటి సింగిల్ బీటీ ఈ ఇటీవల వచ్చిన ఫ్లడ్స్ వల్ల పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కాబట్టి తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ. హరిప్రియ గారు, జస్ట్ ఒక నిమిషం మినిస్టర్ గారు, ఒక్క నిమిషం. అధ్యక్ష, ఏదైతే నర్సంపేట షార్ట్ అమ్మ, 1 minute. కొత్తగూడ రోడ్డు ఏదైతే మంత్రి గారు చెప్పారో, ఇది ఇల్లెందుకు కూడా చాలా ముఖ్యమైన రోడ్డు అధ్యక్ష. దాదాపుగా ఇల్లెందు ప్రాంత ప్రజలు వరంగల్ కానీ రాజధానికి చేరుకోవాలన్నా కూడా అత్యంత దగ్గరగా ఉండేటటువంటి రోడ్ అధ్యక్ష ఈ పాకాల టు ఇల్లెందు రోడ్డు. అలాగే దాదాపుగా ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల రోడ్డు అంతా సింగిల్ రోడ్డుగా ఉండడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవన్నీ అవుతున్నాయి. కాబట్టి గౌరవ సభ్యులు గారు చెప్పిన విధంగా తాత్కాలికంగా అయినా ఇల్లెందు నుంచి ఈ పాకాల మధ్యలో ఉండేటటువంటి ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ రోడ్డుని తొందరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకున్నది అధ్యక్ష. అట్లాగే
అయితే దీంట్లో ఏమైందంటే అధ్యక్ష, ఈ రోడ్డు ఈ నర్సంపేట ఇల్లందు రోడ్డు 2 భాగాలుగా ఉంది అధ్యక్ష. ఒకటేమో నర్సంపేట నుంచి పాకాల మట్టుకు అదొక స్ట్రెచ్. అయితే ఆ స్ట్రెచ్ 9 కిలోమీటర్ స్ట్రెచ్ అధ్యక్ష. అది 2000 మార్చు 2020లో డిఎంఎఫ్టీలో శాంక్షన్ చేసుకున్నాము. కానీ హాట్ మిక్స్ ప్లాంట్ ఆ ఏరియాకి చాలా దూరంలో ఉండడం మూలంగా 5 సార్లు టెండర్లు పిలిచినా ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదు అధ్యక్ష. ఈసారి ఆ హాట్ మిక్స్ ప్లాంట్ వేరే కాంట్రాక్టర్స్ని కొద్దిగా మేము మాట్లాడి డెఫినెట్గా ఈసారి వర్క్ అయ్యేటట్టు చూస్తాం. 2 నెలల్లో ఆ స్ట్రెచ్ను కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి మాట ఇస్తూ ఉన్నాం. అట్లే ఈ 2వ భాగం అధ్యక్ష, ఇప్పుడు హరిప్రియ గారు సుదర్శన్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పినట్టు ఈ ఇల్లందు టు ఈ పాకాల్ ఈ మొత్తం స్ట్రెచ్ ఆల్మోస్ట్ 25 కిలోమీటర్ స్ట్రెచ్. సో దాంట్లో ఈ పాకాల్ టు కొత్తగూడ స్ట్రెచ్ ఏదైతే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మెన్షన్ చేశారో అది 11 కిలోమీటర్ స్ట్రెచ్ అధ్యక్ష. ఆల్రెడీ సింగిల్ రోడ్ ఉంది. అయితే సింగిల్ రోడ్ డబుల్ రోడ్ శాంక్షన్ కూడా అయింది అధ్యక్ష. 2015లో 13.5 కోట్ల రూపాయలతో ఇది శాంక్షన్ అయింది డబుల్ రోడ్ చేసుకోవటానికి. అయితే అన్ఫార్చునేట్లీ ఇదంతా కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వచ్చింది అధ్యక్ష. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఆ ల్యాండ్ మనం ఎంతైతే ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటున్నాం అంత ల్యాండ్కు మనం 10.87 హెక్టార్స్ ఇవ్వడానికి ప్రపోజల్స్ కూడా మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. బట్ ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ చాలా ఎలాబరేట్ ప్రాసెస్ ఉంది అధ్యక్ష. ఈ స్టేట్ వైల్డ్ బోర్డు నుంచి పర్మిషన్ రావాలి, నేషనల్ వైల్డ్ బోర్డు నుంచి రావాలి, దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు టేకప్ చేసి సుప్రీంకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ తీసుకురావాలి. ఇట్లా చాలా లెంతీ ప్రొసీజర్ ఉన్నది. ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తొందరలోనే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కంప్లీట్ చేసి ఇది పని పూర్తి అయ్యేటట్టు చేస్తాం. అయితే అంతలోపు సుదర్శన్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ చేశారు, మరి అది కొద్దిగా లేట్ అవుతుంటుంటే ఆ రోడ్ కొద్దిగా చెడిపోయింది ఉంది, దాన్ని రిపేర్స్ అన్న చేపియండి, రిన్యువల్ చేపియండి అని వారు చెప్పారు. డెఫినెట్గా ఆ విషయం పరిశీలనకు తీసుకొని ఆ రోడ్డు బాగు చేసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులిద్దరికి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 608 మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? స్వీయ ధృవీకరణ ద్వారా ఆన్లైన్ ద్వారా తక్షణ ఆమోదం జారీ చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం స్వయం ధృవీకరణ విధానం టీఎస్ బీపాస్ను ప్రవేశపెట్టింది. టీఎస్ బీపాస్ విధానంలో అనుమతులను కింది పద్ధతుల్లో జారీ చేయడం అవుతుంది. 75 చదరపు గజాల సైజు వరకు ఉండే ప్లాట్ల విషయంలో ఎటువంటి అనుమతి అవసరం లేదు. అయితే దరఖాస్తుదారు కేవలం ₹1 టోకెన్ మొత్తంతో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 600 చదరపు గజాల వరకు ఉన్న ప్లాట్లలో 10 మీటర్ల ఎత్తు వరకు తక్షణ భవన అనుమతిని దరఖాస్తుదారుని స్వయం ధృవీకరణ ఆధారంగా ఇవ్వడం అవుతున్నది. 10 మీటర్లకు పైబడి ఎత్తుగలిగిన భవనాలన్నిటికీ నివాసేతర భవనాలన్నిటికీ ఏక గవాక్ష ఆమోదాన్ని 21 రోజుల లోపల ఇవ్వడం అవుతుంది. టీఎస్ బీపాస్ ద్వారా కలిగే ప్రయోజనాలు: ఎటువంటి భౌతిక పరస్పర చర్య అవసరం లేకుండా తక్షణ ఆన్లైన్ ఆమోదం, 600 గజాల వరకు ఉన్న ప్లాట్ సైజు నిమిత్త కాల వ్యవధి లోపల క్లియరెన్స్లు సమయం లోపల ఇవ్వనట్టయితే డీమ్డ్ అప్రూవల్ ఆమోదం ఇచ్చినట్టుగా భావించడం, స్వయం ధృవీకరణ ఆధారంగా ఆన్లైన్ ద్వారా ఆక్యుపెన్సీ ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేయడం జరుగుతుంది. 80% పైగా దరఖాస్తులు తక్షణ ఆమోదం పొందుతాయి. బి ప్రశ్నకు సమాధానం: ఇప్పటివరకు ఈ విధానాన్ని ప్రారంభించిన తర్వాత దాదాపు 100 రోజుల వ్యవధిలో 12,943 భవన అనుమతులను జారీ చేయడం జరిగింది. సి ప్రశ్నకు సమాధానం లేదండి. కొన్ని అంశాలను వర్తింపజేసేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నించాయి, అయితే ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు చేయలేదు. డి ప్రశ్నకు సమాధానం లేదండి. గౌరవ సభ్యులు మాధవరం కృష్ణారావు గారు. నమస్కారం అధ్యక్ష. నేను ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర అన్ని రంగంలో ముందంజలో ఉంచి నిలిపేందుకు ఇద్దరు కూడా నిత్యం శ్రమిస్తున్నారు అధ్యక్ష. శ్రమ ఫలితమే ఈ మున్సిపల్ శాఖలో ఎంతో గతంలో ఎన్నలేని విధంగా సంస్కారాలు తీసుకొచ్చి ప్రజల నుంచి ఈ విధంగా తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం 1990లో తెచ్చినటువంటి కొత్త చట్టాన్ని ఆధారంగా తెచ్చి టీఎస్పీఎస్ ద్వారా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎటువంటి అవినీతి ఆలస్యం లేకుండా భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం నిజంగా అభినందనీయం అధ్యక్ష. నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో అధ్యక్ష 40 సంవత్సరాల కింద కేపీఐబీ కాలనీ హౌసింగ్ బోర్డు కట్టారు అధ్యక్ష. 40 ఏళ్ళ కట్టినటువంటి అవి కనీసం 12 ప్లాట్స్ ఒక దగ్గర ఉంటాయి అధ్యక్ష. ఒక 20 గజాలు కట్టుకున్నారు. అవి కూలిపోయేట ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని కట్టుకుందామని అంటే అక్కడ ఉన్నటువంటి తిరిగి కట్టుకోవాలని కొందరు దళారులు ఐటీ ద్వారా చట్టం ప్రకారంతో బ్లాక్మెయిల్లు పాల్పడుతున్నారు అధ్యక్ష.
దీని నిరుపేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూలిపోయిన దశలో చేరుకున్న ఇండ్లను తిరిగి కట్టుకునే ఎల్ఐజీ ఎంఐజీ సదుపాయాలకు ఉచితంగా భవన నిర్మాణాలు అనుమతి చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గ్రామకంఠ భూములు ఎక్కువ మా కాన్షియస్లో ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. గ్రామకంఠ భూములు ఎలాంటి వసతులు లేని చోట్ల ఇండ్లు కట్టుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామకంఠ భూముల విషయంలో అధికారులు ప్రజలు ఇబ్బందులకు గురి చేయకుండా రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు స్వయంగా విచారణ చేయించి ఆ ఇండ్ల నిర్మాణానికి అనుమతిస్తే బాగుంటుందని ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కాలేరు వెంకటేష్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఒకే ఒక సలహా ఇస్తున్నాను అధ్యక్ష. తమ ద్వారా ఏదైతే ఆన్లైన్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత నిబంధనలకు లోబడి ఇండ్లు కట్టడం లేదు అధ్యక్ష. ఆ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవడానికి మన జిహెచ్ఎంసీలో తగిన ఎంప్లాయీస్ లేరు. అటువంటిది అమలు చేస్తే డీవియేషన్స్ లేకుండా క్రమపద్ధతిలో కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని పెంచి ఎవరైతే వయలేట్ చేస్తారో, నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను సభ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను. కోరుకండి చంద్ర గారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కృష్ణారావు గారు మాట్లాడుతూ ఈ కేపీహెచ్బి సమస్యను ప్రస్తావించారు అధ్యక్ష. హౌసింగ్ బోర్డులో ఇల్లు కట్టినప్పటికీ ఆ ఇండ్లన్నీ కూడా ఇప్పటికే ఏలియనేట్ అయిపోయినాయి అధ్యక్ష. ఎవరెవరైతే కొనుక్కున్నారో వారి పేరుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి మరి తిరిగి కట్టుకోవడానికి ఫ్రీగా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని కొంత ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే పునర్నిర్మాణం అనేది ఎప్పుడు చేసినా కూడా, ఎందుకంటే మళ్ళీ ఏ పద్ధతుల్లో కడతారు, భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా కడతారా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్రూవల్ పెట్టాలి. కాకపోతే ఫ్రీగా ఏమని అడుగుతున్నారు, పరిశీలిస్తాం అధ్యక్ష. గ్రామకంఠం విషయంలో వారు ప్రత్యేకించి ప్రస్తావించారు అధ్యక్ష. ఈ గ్రామకంఠం భూముల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. వారు ఆ ఇబ్బందులు ఏమైనా ప్రత్యేకంగా మరి వారు నా దృష్టి కనుక తీసుకొచ్చినట్టయితే అవసరమైతే అధికారులను పిలిచి తప్పకుండా ఆ విషయంలో కూడా నేను వారి లేవనెత్తిన ప్రశ్నకి తప్పకుండా సమాధానం కనుక్కునే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, కాలేరు వెంకటేష్ గారు మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సరిగా ఇంకా కూడా నిబంధనలను మనం పాటించడం లేదు, ఎక్కడెక్కడైతే నిబంధనలకు లోబడి ఇల్లు కట్టడం లేదో వాటి మీద చర్య తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే దాదాపుగా కొత్తగా మనం 200 పైచిలకు పోస్టులు జిహెచ్ఎంసీలో మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. వాటిని ఇప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నాం. ఎక్కడైనా అట్లాంటి లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సవరించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 516, మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. బి ప్రశ్నకు సమాధానంగా అవునండి, 9,41,641 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హత ప్రకారం 3,59,974 ఆహార భద్రత కార్డులు జారీ చేయడం అనేది, 92,890 దరఖాస్తులను తిరస్కరించడమైనది. మిగిలిన 4,88,775 దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. గడ్డిగారి విఠల్ రెడ్డి గారు. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కరోనా సమయంలో రేషన్ కార్డు లేని వారికి, వలస వచ్చిన కార్మికులకు వారికి ఉచిత బియ్యం సరఫరా 3 months కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు 1,500 రూపాయలు ఖర్చు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లై శాఖ మంత్రికి ధన్యవాదాలు చెప్తూ, మరి అధ్యక్ష ముఖ్యంగా మా జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ప్రత్యేకించి మా ముదోల్ తాలూకాలో వ్యవసాయం చాలా తక్కువ, ఇరిగేషన్ చాలా తక్కువ, వరి పంట కూడా చాలా తక్కువనే పండుతుంది. అందువల్ల పేద ప్రజలకు రేషన్ బియ్యం కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పటికే సుమారు మా జిల్లాలో 8,000 అప్లికేషన్స్ రేషన్ కార్డ్స్ ఇవ్వమని చెప్పేసి పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో 4,000 అప్లికేషన్స్ మా ముదోల్ నియోజకవర్గం సంబంధించి. అయితే ఈ మధ్యనే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నిర్మల్ జిల్లా వారు సుమారు అంటే ఇల్లీగల్గా ఉన్న రేషన్ కార్డ్స్ ఒక 15,000ను డిలీట్ చేయడం జరిగింది. అంటే దాంట్లో అన్యాయం ఎవరు చేయలేదు. వారికి అంటే మైగ్రేషన్ అయిన వారికి, ఎంప్లాయీస్ ఉన్న వారికి, డెత్ పర్సన్స్కి ఇట్లా 14 కారణాల వల్ల 15,000 కార్డ్స్ డిలీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇచ్చిన ప్రభుత్వానికి ఎటువంటి బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు.
అందువల్ల 15,000 కార్డు తీసేశారు. దాంట్లో ప్రస్తుతం ఉన్న 8,000 కార్డులను కొత్త వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రికి విన్నపిస్తాం. మా జిల్లాకు మరి ఇంకా కావలసిన 8,000 నుంచి 10,000 రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి మీకు కోరుతున్నాము. మరి ముఖ్యమంత్రి గారు మరి చాలా దయగలవారు, పేద ప్రజల బాధ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు. అందువల్ల దీన్ని తక్షణమే నిర్ణయం చేయాలని చెప్పి మేము అనిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రఘునందన్ రావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష ఒక చిన్న సప్లిమెంటరీ క్వశ్చన్ దీనికి. జూన్ 2, 2014 నుంచి ఇప్పటివరకు మా మెదక్ జిల్లాలో అయితే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినట్టు ఎక్కడ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్టీఐ కోసం దరఖాస్తు పెడితే ఇవ్వలేదు అధ్యక్ష. మరి మంత్రి గారు ప్రస్తుతం చెప్పినటువంటి వాటిలో కొత్తగా 3,59,974 కార్డులు ఇచ్చినట్టు మంత్రి గారు ఇంతకుముందు సభ ముందు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అందులో మా పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుతం 3 జిల్లాలుగా విభజించబడింది అధ్యక్ష. మా సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం సుమారు 24,300 అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. అందులో మా దుబ్బాక నియోజకవర్గం నుంచి 9,700 అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వీటిని ఏమైనా క్లియర్ చేస్తారా, చేస్తే ఏ కాలంలోపు చేస్తారనే దానికి సంబంధించి మంత్రి గారి నుంచి స్పష్టమైనటువంటి సమాధానాన్ని తమరి ద్వారా ఆశిస్తున్నాం అధ్యక్ష. అంజయ్ యాదవ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ప్రభుత్వం కొత్త అర్హులకు కొత్త కార్డులు ఇవ్వడానికి సంకల్పించింది కాబట్టి విధి విధానాలు నిర్ణయించి రీసర్వే జరిపించి అర్హులందరికీ కొత్త కార్డులు ఇస్తే చాలా సంతోషం అధ్యక్ష. చాలామంది బీదవారు ఎస్సీ ఎస్టీలు 4-5 సంవత్సరాల నుంచి కార్డు లేక చాలా ఇబ్బంది పడుతారు, ఇప్పించాలని కోరుతున్నా. ఇంకోటి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరిందంటే చాలా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి అధ్యక్ష. చాలా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరాలు ఉన్నాయి. దాని కొత్త గ్రామ పంచాయతీలకు చిన్నగా కుగ్రామాలనే పెద్ద సంఖ్యలు ఉంటే వాళ్ళు కూడా కొత్త రేషన్ షాపులు తెరిపించాలని మంత్రి గారిని మంజూరు చేసి శాంక్షన్ చేసి అది స్థాపించాలని కోరుతున్నాను. జనాబ్ బలాలా సాబ్. स्पीकर साहब, मिनिस्टर साहब ने अपने रिप्लाई में कहा कि गुज़िश्ता 9,41,641 एप्लीकेशन बुलाए थे, जिसमें से 3,59,974 रिजेक्ट हुए और ये बैलेंस अंडर प्रोसेस है. ये पिछले 3 साल से यही अंडर प्रोसेस है साहब. 3 साल से इसका कोई समाधान नहीं हुआ. तो मैं आपके ज़रिए मिनिस्टर साहब से कहूँगा कि इसका समाधान करिए और नए एप्लीकेशंस परसों सीएम साहब के अनाउंसमेंट के बाद नए एप्लीकेशंस का ऑनलाइन स्टार्ट हुआ है, वो एक्सेप्ट कर रहे हैं, उसका भी ले लें. और ख़ास तौर के ऊपर जो पिछले लॉकडाउन के अंदर जो गरीब लोग यहाँ सिटी के अंदर रहते थे, वो यहाँ पर जिसको राशन भी मिलता था, वो लोग अपने अपने गाँव को जाने से, लॉकडाउन में फंसे रहने से जो 3-3, 4-4 महीने तक राशन नहीं लिए, आज ये वापस जब शहर को आए और यहाँ से जब वो राशन लेना चाह रहे हैं तो यहाँ से क्लियर कह दिया जा रहा है कि आपका नाम राशन कार्ड कैंसिल हो गया, क्योंकि आप 3 महीने नहीं लिए राशन. और वो राशन नहीं लेने की वजह ये थी कि लॉकडाउन के अंदर वो लोग अपने अपने घरों को गए थे. इसकी वजह से उन लोग को तकलीफ़ आ रही है. और जिसका जो गरीब मैकेनिक जो रोड के ऊपर काम करने वाले लोगों का फिंगरप्रिंट मैच नहीं होने की वजह से भी उनको राशन नहीं दिया जा रहा है. आधार से लिंकेज का प्रोग्राम लगाया गया है, उसके अंदर भी काफ़ी तकलीफ़ हो रही है. मैसेज एक कंज्यूमर को दुकान के पास, राशन शॉप के पास 4-4 घंटे तक भी ठहरा तो मैसेज नहीं आ रहा है फ़ोन के ऊपर. तो मैं आपके ज़रिए गुजारिश करूंगा कि ये जो पेंडिंग राशन कार्ड्स हैं उसको क्लियर करें और नए जो एप्लीकेशंस ले रहे हैं, बहुत ज़्यादा लोगों को ज़रूरत है, वो करें. और जो भी तकालीफ इसके अंदर मैंने बताया है आपके सामने, उसको दूर करने की इमीडिएट कोशिश करें. शुक्रिया. कौशल सर. मैं आपके ज़रिए हुकूमत को बताना चाह रहा हूं कि पिछले 2017 से लेकर 2019 तक नए राशन कार्ड्स के एप्लीकेशन लिए गए थे, जिसके बाद पिछले 3 साल से लगातार जो एप्लीकेशन दिए गए उन एप्लीकेशंस की इंक्वायरी हुई, मगर आज तक कोई नए राशन कार्ड का कोई अमल में नहीं आया. और साथ ही साथ मैं आपके ज़रिए हुकूमत को ये भी बताना चाह रहा हूँ कि कोई वाइट राशन कार्ड जिसके पास भी है, वो पिछले 2 या 3 महीने राशन ना लेने की वजह से कई गरीब आवाम के राशन कार्ड्स को कैंसिल किया जा रहा है. और ये वाइट राशन कार्ड गरीब आवाम के पास रहने से जो सेहत के लिए आरोग्यश्री या दीगर मसाइल के लिए उनको काम में आते हैं. मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ कि जो नए राशन कार्ड्स हैं उनको जल्द से जल्द बहाल करें
और जो राशन कार्ड कैंसिल किए गए उन तमाम राशन कार्ड्स को भी बहाल करने की आपके जरिए हुकूमत को बताना चाह रहा हूँ। మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎక్కువ ప్రశ్న అడిగిన అధ్యక్ష, కొంచెం మాకు కూడా సమయం లేదు అధ్యక్ష. ఇది చాలా పేద వారికి సంబంధించిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన తర్వాత మనకు 41% కార్డ్స్ కేటాయించడం వల్ల అధ్యక్ష వారు కేవలం వాళ్ళు 53,46,000 కార్డ్స్ మాత్రమే మీరు అర్హులు, 1,91,00,000 మంది యూనిట్స్ అంటే లబ్ధిదారులు మాత్రమే మీరు పరిగణన తీసుకోవాలని చెప్పడం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన ప్రకారం ఇంకా పేదలు చాలామంది తెలంగాణలో ప్రతి బిడ్డకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 53 లక్షలను ఇంకా పెంచి అధ్యక్ష ఇంకొక 33,99,000 కార్డ్స్ పెంచి సుమారు 87 లక్షల మంది లబ్ధాలను పెంచి ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష మనకు ఉన్నది 1,79,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. 1,79,00,000 మంది లబ్ధిదారులను యూనిట్స్గా పరిగణించడము, సుమారు 2,79,00,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 80% మంది జనాభాలో ఉన్న 80% మందికి లబ్ధిదారులకు మనము ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన రాష్ట్రం ఏది అధ్యక్ష, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్డ్స్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే నిరుపేదలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా నిరుపేదలను పరిగణించుకొని అడిషనల్ భారం కూడా తెలంగాణ రాష్ట్రంలో పడుకుంటూ కూడా కార్డ్స్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష, కొనసాగుతూ ఉంటుంది. గౌరవ సభ్యులు ఎంఎం సభ్యులు మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి కార్డ్స్ లేదు మాకు అన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 14 నుంచి జూన్ 19 వరకే, అంటే కోవిడ్ రాకముందు నేను చెప్పిన సంఖ్య ఏదైతే 3,59,000 కార్డ్స్ అధ్యక్ష, లాస్ట్ 19వ సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు రఘునందన్ గారు మాట్లాడారు అధ్యక్ష, మా జిల్లాలో కొత్త కార్డ్స్ రాలేదు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మెదక్లో అధ్యక్ష ఈ గడిచిన 3 సంవత్సరాలలో కొత్త కార్డ్స్ 7,517 కార్డ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలలో పెండింగ్ అధ్యక్ష 4,411 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు రఘునందన్ అడిగినట్టు వారికి ఆ డాటా కూడా పంపిస్తుంది అధ్యక్ష. ఏ జిల్లా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎన్ని కార్డ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకోదు, ఎక్కడ ఆపదు అధ్యక్ష. కేవలము మనం లాస్ట్ ఇయర్ కరోనా ఉండడం వల్ల మనం కాన్సన్ట్రేషన్ ఎంతగా బియ్యం పంపిణీ మీద కాన్సన్ట్రేషన్ తప్ప కానీ ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం కూడా మళ్ళీ ఆలోచిస్తుంది అధ్యక్ష, కొత్త కార్డ్స్ డెఫినెట్ ఇచ్చేందుకు ఆలోచన ఉన్నది, అది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. గౌరవ బలాల సభ్యులు మాట్లాడారు. గౌరవ మన నగరంలో ఇంకొక సమస్య అడిగాడు, సిద్దిపేటలో కూడా మాకేం లేదని చెప్పారు అధ్యక్ష. కొత్త కార్డ్స్ సిద్దిపేటలో 10,336 కార్డ్స్ ఈ 3 సంవత్సరాలు అధ్యక్ష. అందులో రిజెక్ట్ అయిన అధ్యక్ష పెండింగ్ ఉన్నాయి 7,850 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. డెఫినెట్గా పెండింగ్ అని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. నిజమైన అర్హులు ఉంటే గిట్ట డెఫినెట్గా విల్ ఇష్యూ ద న్యూ కార్డ్స్ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు బలాల గారు వారు మాట్లాడినట్టు అధ్యక్ష, హైదరాబాద్లో కొత్త కార్డ్స్ గత 3 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో ఇచ్చినాయి 44,734 కార్డ్స్ ఇవ్వడం అధ్యక్ష. ఇంకా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష 97,981 కార్డ్స్ ఇక పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇవి एक मिनट बात करें तो आप पूछा हम आंसर देने के लिए मौका भी दो अध्यक्ष. అధ్యక్ష, ఈ ప్రతి ఇయర్ కూడా నిరంతర ప్రక్రియ చేస్తుంటే లాస్ట్ ఇయర్ మొత్తం కరోనా వల్ల కూడా మనం కొత్త కార్డ్స్ ఇష్యూ చేయలేకపోయిన అధ్యక్ష. ఎందుకంటే మన కాన్సెప్ట్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైట్స్ మీద కరోనా కంట్రోల్ మీద ఉన్నది తప్ప కానీ ఎక్కడ కూడా కొత్త కార్డ్స్ ఇచ్చే ఆలోచన లేదు అధ్యక్ష. ఇప్పుడు మాత్రము ఆ పెండింగ్ అన్నీ కూడా క్లియర్ చేసుకునేందుకు త్వరలోనే ఈ ఇయర్ వెరిఫై చేస్తాం అధ్యక్ష. వెరిఫై టీం అధ్యక్షగా ఈ ఇయర్ నుంచి మళ్ళీ వెరిఫై చేసుకొని నిజమైన అర్హుంటే మొత్తం ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష క్యాన్సల్ 3 నెలల్లో మీరు రేషన్ తీసుకోకపోతే క్యాన్సల్ ఆటోమేటిక్ అధ్యక్ష. ఇది నిజమైన లబ్ధిదారుడు ప్రతి నెల కూడా వారు ఆ బియ్యం వచ్చి తీసుకెళ్తారు అధ్యక్ష. 1 నెల 2 నెలలు 3 నెలలు తీసుకుపోలేదంటే ఆటోమేటిక్గా ఆ మనిషి చనిపోయినని భావిస్తారు. లేకపోతే ఆ మనిషి ఇంట్రెస్ట్ లేని అధ్యక్ష బియ్యం తీసుకుని ఆలోచన లేనప్పుడు అధ్యక్ష బియ్యం తీసుకునే ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 3 నెలల తర్వాత అది తీసేయబడుతుంది అధ్యక్ష. నిజంగానే మీరు వేరే ప్రాంతంలో వెళ్ళారంటే ఆ సమస్య తీసుకురండి, డెఫినెట్గా వీ విల్ వెరిఫై అండ్ విల్ ఇష్యూ అగైన్ ద కార్డ్. మైక్ లేదు సార్.
बोला सर 3 महीने तक अगर राशन नहीं लिया हो तो ऑटोमेटिक कार्ड कैंसिल हो जाता। आप बोल रहे हैं, बात सही है, लेकिन 3 महीने के बाद जब वो लॉकडाउन के बाद वापिस आए हैं तो जब वही ऑफिसर उसको रेस्टोर तो कर सकता ना साहब, वो प्रोविजन भी है, लेकिन वो रेस्टोर नहीं कर रहे हैं। బలా సార్ मैं वही बोल रहा हूँ अध्यक्ष కరోనా కన్నా ముందు ఎప్పుడు కన్జంప్షన్ ఆఫ్ రైస్ అధ్యక్ష 70 to 72% మాత్రమే రైస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అధ్యక్ష. కానీ కరోనా సమయంలో 97 నుంచి 98% రైస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంకా 2% ఎందుకు తీసుకోవాలి అంటే మేబీ లేకపోవచ్చు, బయటకు పోవచ్చు. వారన్న సమస్య ఒక పర్సన్ ఉన్నట్టు చదివాక కొన్ని సమస్యలు ఉంటే మాకు తీసుకురండి. ఒకవేళ 3 నెలలు తీసుకోకుండా రిజెక్ట్ అయితే గిట్ట వారు నిజంగా లబ్ధిదారుడు ఉంటే గిట్ట వారికి నిజమైన అవసరం ఉంటే గిట్ట డెఫినెట్గా మేము రిస్టోర్ చేసి అవసరంలో పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. There is some announcement. I am to announce to the House that cut motions to the demands for grants for the budget 2021-22 will be received up to 2 p.m. on Monday, the 22nd March 2021. All the papers included in today's agenda are deemed to have been laid on the table of the House. వాయిదా ప్రతిపాదన గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు ఇతరులు ఇచ్చిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించమైనది. నో 0 అవర్ మోత్కు ఆనంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా దారూర్ మండలం లాంటి కొన్ని మండలాల లోపల కోతుల బెడద బాగా ఉంది అధ్యక్ష. పంట పొలాలకు వచ్చేసేసి పంట నష్టం చేయటమే కాకుండా ఇండ్ల మీదకి వస్తున్నది, పిల్లల చేతులలో ఏమైనా తినుబండారాలు ఉన్నా ఇండ్లకు వస్తున్నది. కాబట్టి నాకు తెలిసి నా ఒక్క నియోజకవర్గం లోపలనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నియోజకవర్గాల లోపల ఈ కోతుల బెడద ఉంటుంది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ కోతులకు సంబంధించిన ఏదో ఫుడ్ కోర్ట్స్ తీసుకొస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు మా వికారాబాద్ నియోజకవర్గంలో అయితే ఏం రాలేవు. కాబట్టి దయచేసి ఆ కోతుల బెడద నుంచి మాకు విముక్తి కలిగించాలని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. మినిస్టర్ గారు. మైక్ అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు కోతుల బెడద విషయం చెప్పడం జరిగింది, అది నోట్ చేసుకున్నాము. ఇది ఆల్రెడీ కోతుల రిహాబిలిటేషన్ సెంటర్ నిర్మల్లో మొన్ననే ఓపెన్ చేయడం జరిగింది. ఒక 3 కోట్ల రూపాయలు మరి ఇచ్చించి ఇది భారతదేశంలో 2 కోతులు రిహాబిలిటేషన్ సెంటర్స్, ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి ఉంది, నిర్మల్లో మొన్న స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇది దాన్ని ఇంకా విస్తరింపజేయాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూలో చెప్పడం కూడా జరిగింది. రేపు భవిష్యత్తులో 3-4 జిల్లాలకు ఒక సెంటర్ పెడితే ఈ మంకీస్ను మనము సంతానోత్పత్తి తగ్గించడానికి ప్రయత్నం చేసి ఆ యొక్క కోతుల బెడదను నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. గౌరవ మినిస్టర్ గారు 500 రూపాయలు ఒక కోతి పట్టిస్తే 500 రూపాయలు దాన్ని తీసుకోవడం జరుగుతుంది. 500 రూపీస్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ పరిధిలో కూడా 500 రూపాయలు ఒక్క మంకీ పట్టిస్తే వాళ్ళకి డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది. మినిస్టర్ గారు, ఇది 0 అవర్ నోట్ చేసుకోండి, సమాధానం రైటింగ్లో పంపించండి. మీరు మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తే 3 అడగలుగుతారు 0 అవర్గా. ఆరు రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష. అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో గత పాలకులు ఆలోచన లేకుండా సిటీని ఆనుకొని ఉన్న మడికొండ గ్రామంలో సిటీ డంపింగ్ యార్డ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ డంపింగ్ యార్డ్ వల్ల వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు దిగువనున్న చెరువులో చెడు నీరు చేరడంతో పాటు చేపలు చావడం లేదా డ్రింకింగ్ వాటర్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. మరి అదేవిధంగా స్మోక్ వల్ల ఇతరత్ర చుట్టూ ఉన్న గ్రామాల్లో ఇబ్బంది జరుగుతున్నది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఆ డంపింగ్ యార్డ్ మోడలైజేషన్ కోసం గతంలో అనేక
పర్యాయాలు రిప్రజెంటేషన్ చేసినాం. మంత్రి గారు పెద్ద మనసుతో మరి జర్మనీ లేదా జపాన్ కంపెనీలు వంటి పెద్ద కంపెనీలను అక్కడికి తీసుకొచ్చి ఆ డంపింగ్ యార్డ్ సమస్య తీరుస్తానని చెప్పి ఉన్నారు. మరి దయచేసి మా నియోజకవర్గంలో ఉన్న మడికొండ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం చేసే విధంగా మరి మంత్రి గారికి సమయం ఇచ్చి దయచేసి ఈ సభ నుండే చెప్పే విధంగా సహకరించమని తమరిని వేడుకుంటూ గౌరవ మంత్రి గారు దయచేసి సమాధానం చెప్పగలరు. మినిస్టర్ గారు సమాధానం ఇప్పుడు చెప్పరు, రైట్లో పంపిస్తారు మీకు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వర్ధనపేట శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారు మడికొండలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య ప్రస్తావించారు. అధ్యక్ష, ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. మీరు సూచించినట్టు వారికి లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తాను. అధ్యక్ష. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జనగామ పట్టణము అటు హైదరాబాద్కు ఇటు వరంగల్కు మధ్యలో ఉంటుంది అధ్యక్ష. పట్టణం మధ్యలోకి వెళ్ళిపోయే రోడ్డు ఇప్పుడు NHAI వారు బైపాస్ వేసిన అందుచేత మధ్యలోకి వెళ్ళే రోడ్డును వదిలేసింది అధ్యక్ష. చేయటం బాగా గుంతలు పడి బాగా ఇబ్బంది పడుతుంది. దానికి వదిలేందుకు దీనికి ఒక అవసరం 7.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎస్టిమేషన్ ఇస్తే 4 కోట్లే రిలీజ్ చేసిన అధ్యక్ష. దాంట్లో కొంతమేరకి 60% రోడ్ అయింది, ఇంకా 40% రోడ్డు కాలేదు అధ్యక్ష. ఆ 60% రోడ్డును కూడా కాంట్రాక్టరు RN కన్స్ట్రక్షన్ అనే కాంట్రాక్టరు అధ్వానంగా వేసిండు అధ్యక్ష. నేను దాన్ని ఇంటి ముందుకెళ్ళి పోతుంది అధ్యక్ష, నేను ఉండే నివాసం ముందుకెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు టౌన్ వాళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి పేచి పెట్టాం, ఆ రోడ్డు సరి చేయించాలి, సరిగ్గా వేయాలని చెప్తే సంబంధ అధికారులకు నేను ఇన్ఫామ్ కూడా చేసిన అధ్యక్ష. రైటింగ్ ద్వారా ఇన్ఫామ్ చేసిన అధ్యక్ష. ఆయన ఇప్పటివరకు ఏం చల్లడం లేదు. కాక ఈ సంబంధిత ఈ గారు ఏమన్నారు, దీన్ని తప్పకుండా మళ్ళీ చేయిస్తాను, సరైన పద్ధతులు చేయిస్తానని చెప్పి కల్వర్ట్ వేస్తే దానిపైన 5 ఇంచుల సిమెంట్ వేసిన అధ్యక్ష. CC 1 ఫీట్ అయితే 5 ఇంచుల హెవీ వెహికల్స్ పోతే పగిలిపోద్ది అధ్యక్ష. అది కూడా వారు అంతా నేను చేయిస్తానని చెప్పుకుంటూ బిల్ చేసి 2 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేసిన అధ్యక్ష. సరి చేస్తానని చెప్తూ చేయకుండా బిల్లు కూడా చేసి 2 కోట్లు ఇచ్చేసి ఇదేంటా అంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోతున్నా అని చెప్పి పోయింది అధ్యక్ష. అంత నిర్లక్ష్యం జరిగింది అధ్యక్ష. తక్షణమే దాంట్లో 4 crores అదనంగా మున్సిపల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది కాబట్టి, అంటే టౌన్ మధ్యలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 4 crores తక్షణమే దానికి రిలీజ్ చేసి ఆ రోడ్డు వేయించిన అధ్యక్ష. టౌన్ అంతా ఎప్పుడు సఫర్ అవుతుంది అధ్యక్ష. ఒకటి ఇంకోటి అధ్యక్ష, జనగామ టు చేర్యాల పూర్తి రోడ్డు పూర్తి శిథిలమైంది అధ్యక్ష. అది మన R&B శాఖ సంబంధించిన అధ్యక్ష. జనగామ నుంచి చేర్యాల వెళ్ళే రోడ్డు మనిషి నడిచినట్టు నడవాల్సి వస్తుంది, వెహికల్స్ మనుషులు నడిచినట్టు నడవాల్సి వస్తుంది అధ్యక్ష. పూర్తిగా గుంతలమైపోయినాయి, ఆ వర్షాలకు బాగా పాడైపోయినాయి అధ్యక్ష. దాన్ని కూడా తక్షణమే రిపేర్ చేయించాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాను అధ్యక్ష. అట్లనే ముష్యాల నుంచి మద్దూరు మన ముఖ్యమంత్రి గారు మండల్ టు మండల్ పెద్ద రోడ్లు అన్ని శాంక్షన్ చేశారు అధ్యక్ష. నా దగ్గర కూడా చేసింది అధ్యక్ష, 1.5 సెకండ్ అధ్యక్ష. ముష్యాల టు నర్మేట అంటే కరీంనగర్ పోయే రోడ్డుకి లింకప్ ఇచ్చిన అధ్యక్ష. వయా మద్దూరు మండల్ హెడ్ క్వార్టర్ కదా శాంక్షన్ ఇచ్చింది, కానీ నిధులు మద్దూరు టు నర్మేట హెడ్ క్వార్టర్ పోయే రోడ్డుకు అటాచ్ చేసిండ్రు, రిలీజ్ చేసిండ్రు. ముష్యాల టు మద్దూరు రిలీజ్ చేయలేదు అధ్యక్ష. దయచేసి అది నిధులు రిలీజ్ చేస్తే మండల్ హెడ్ క్వార్టర్ వరకు ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు జనగాం శాసనసభ్యులు యాదగిరి రెడ్డి గారు జనగాం పట్టణంలోని మధ్యలో నుండి పాత రోడ్డు విషయం, అట్లాగే జనగాం చేరియాల రోడ్డు విషయం, అట్లాగే ముస్తాల్ నుంచి నర్మెట వయా మద్నూర్ రోడ్డు విషయం ప్రస్తావించరు. వాటిని నోట్ చేసుకున్నాను అధ్యక్ష. వాటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అధ్యక్ష. విద్యాసాగర్ రావు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. SRSP నుంచి కాకతీయ కెనాల్ ఏదైతే పోతుందో అధ్యక్ష, నా నిజవర్గంలో డిస్ట్రిబ్యూటర్ 22 నుంచి 50 వరకు డిస్ట్రిబ్యూటర్లో నా ఆయకట్టు ఉంది అధ్యక్ష. కానీ ఆనాడు దాగిన ఈ డిస్ట్రిబ్యూటర్స్ కనుక ఆయకట్టు ఎక్కువ పెరిగింది, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కనుక అధ్యక్ష ఏవైతే బిల్లుకున్నాయో భూములన్నీ పనికిరాని భూములన్నీ కూడా లెవెల్ చేసుకొని నీరు ఎక్కువ పెరిగింది కనుక చివరి గ్రామాలకు ఏవైతున్నదో ఇబ్రాంపట్నం మండల్ కానీ, మల్లాపూర్ మండల్ కానీ, మెట్పల్లి మండల్, అదేవిధంగా కురుట్ల మండల్లో చివరి గ్రామాల వరకు నీళ్ళంత లేవు అధ్యక్ష. ఇదివరకు కూడా చాలాసార్లు విన్నపం చేయడం జరిగింది. దాని మీద మీరు ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే, చివరి గ్రామాల వరకు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం చివరి గ్రామం వరకు ఎకరాల వరకు నీళ్ళు వారియాలనే ఉద్దేశంతో ఉన్నది కనుక చివరి గ్రామం వరకు నీళ్ళు వచ్చే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పి ఈ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు విద్యాసాగరరావు గారు తన నియోజకవర్గమైన కొరుట్ల నియోజకవర్గంలో SRSP కాకతీయ కెనాల్ ద్వారా చివరి గ్రామాలకు నీరు
రావాలన్న అంశం ప్రస్తావించడం జరిగింది. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం అధ్యక్ష. स्पीकर साहब, मैं आपके ज़रिए म्यूनसिपल मिनिस्टर साहब को ये बताना चाह रहा हूँ कि पिछले 15 दिन से शहर हैदराबाद के अंदर जो गार्बेज का इशू चल रहा है, आप देखते होंगे शहर हैदराबाद के अंदर हर इलाके के अंदर 15 दिन से जो गार्बेज लिफ्ट नहीं किया जा रहा है, जो डस्टबिन थे उन तमाम डस्टबिन को उठा दिया गया है। मगर मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ कि आने वाला जो महीना है रमज़ान का महीना है, और मैं आपके ज़रिए ये भी बताना चाह रहा हूँ कि इस गार्बेज की वजह से जो हालात जो सेहत के पर जो बिगड़ते जा रहे हैं, मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ कि जल्द से जल्द इसके ऊपर एक्शन ले, और ताकि ये ना बताए कि हम नोट किया गया और इसके ऊपर एक्शन लेने की ज़रूरत है। मैं आपके ज़रिए हुकूमत को बताना चाहता हूँ। मिनिस्टर गाరు గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ సిటీలో గార్బేజ్ విషయం ప్రస్తావించిన అధ్యక్ష, మున్సిపల్ మంత్రి గారికి విషయాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు బి గణేష్ గారు. అధ్యక్ష, నిజామాబాద్ నగరంలో ఒక ప్రాంతంలో నుంచి నిజాం సాగర్ కెనాల్ ప్రవహిస్తుంది అధ్యక్ష. అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. అది వివిధ సందర్భాల్లో అధికారుల దృష్టికి మేము తీసుకొని వచ్చినాం. అది రిప్లేస్మెంట్ చేసి కొత్త బ్రిడ్జ్ కట్టాలని చెప్పినప్పుడు కూడా అది జరగలేదు. ఒకవేళ ఆ బ్రిడ్జికి ఏమైనా అయినట్టయితే చాలా మట్టుకు ఒక ఏరియా నిజామాబాద్ పట్టణంతో డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తమ ద్వారా కోరుతూ, అదేవిధంగా బోధన్ రోడ్లో అరసపల్లి నుంచి సారంగపూర్ వరకు ఉన్నటువంటి ప్రాంతం చాలా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా మారింది అధ్యక్ష. దాన్ని 4 లేన్ చేయాలని చెప్పేసి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. కృష్ణమోహన్ రెడ్డి గారు. మినిస్టర్ గారు. నిజామాబాద్ శాసనసభ్యులు గౌరవ గణేష్ గుప్తా గారు ప్రస్తావించినటువంటి 2 అంశాలు అధ్యక్ష. నిజాంసార్ కెనాల్ పైన బ్రిడ్జు పురాతనమైందని చెప్పిండు. ఇంకోటి బోధన్ రోడ్లో అర్సపల్లి టు సారంగపూర్ 4 లేన్ కావాలన్నారు. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కృష్ణమోహన్ రెడ్డి గారు. సాగునీటి రంగానికి ఈ బడ్జెట్లో 16,930 కోట్లు పెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా దీనిలో భాగంగా రైతు కుటుంబాల తరపున గద్వాల గట్టు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. గద్వాల నియోజక ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులో గేట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అంటే తెలంగాణలో మొట్టమొదటిగా ప్రవేశించేది జూరాల ప్రాజెక్టులో గత 10 సంవత్సరాలకెళ్ళి ఆ గేట్స్లో ప్రాబ్లం ఉంది. ఆ గేట్స్ని రిపేర్ చేయించాలని గతంలో కూడా నేను కోరడం జరిగింది. ఖచ్చితంగా చేపిస్తేనే కొంత అంటే ప్రాజెక్టులో సడన్గా ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గేట్స్ పని చేయకపోవడం వల్ల లాస్ట్ టైం కొంత ఇబ్బంది కలిగింది. ఈసారి దాన్ని రిపేర్ చేయించాలని గౌరవ మీకు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంటే రియాప్టేషన్ జూరాల ప్రాజెక్ట్ కింద ముంపు గ్రామాలకు చాలా మటుకు అంటే 30-40 సంవత్సరాలు జూరాల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ముంపు గ్రామాల్లో సరైన వసతులు కల్పించలేదు. కొంతమందికి పట్టాలు ఇవ్వడం కానీ అది కూడా జరగలేదు. నెట్టంపాడు ప్రాజెక్ట్ కానీ జూరాల ప్రాజెక్టు పునరావాస కేంద్రాల్లో వారికి దేవాలయాలు కానీ అదేవిధంగా చర్చిలు కానీ మస్జిద్లు కానీ ఏవి కట్టియలేదు. అవి ఖచ్చితంగా కట్టాలని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారు జూరాల ప్రాజెక్టు ముంపు గ్రామాల గురించి అట్లాగే జూరాల ప్రాజెక్టు గేట్ల గురించి ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు రేగా కాంతారావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పినపాక నియోజకవర్గం ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నియోజకవర్గం అధ్యక్ష. ఇది పూర్తిగా గిరిజన ప్రాంతం అయినప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధిలో మరి ముందడుగు వేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి భద్రాచలం వచ్చేటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులతో పాటుగా ఐటీసీ అదేవిధంగా సింగరేణి హెవీ వాటర్ ప్లాంట్ భద్రాద్రి పవర్ ప్లాంట్ వచ్చేటువంటి వాహనాలతో బాగా రద్దీగా ఉంటా ఉన్నది అధ్యక్ష. భద్రాచలం నుండి వచ్చేటువంటి NH 30 నుండి 163 జాతీయ రహదారికి మధ్యలో ఉన్నటువంటి 150 కిలోమీటర్ల రహదారిని 4 లైన్గా అభివృద్ధి చేసినట్టయితే ఈ వాహనాల రద్దీ నుండి ప్రతిరోజు వచ్చేటువంటి వాహనాల వల్ల యాక్సిడెంట్ గురై చాలామంది అభాగ్యులు
మరి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అధ్యక్ష. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి కనుక 4 లైన్లు మరి రోడ్డుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి తమరి ద్వారా సంబంధిత మంత్రివర్యుల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు ఈ NH30 అండ్ NH163 మధ్యలో గల రోడ్డుని అభివృద్ధి చేయమని ప్రస్తావించడం జరిగింది. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. SRSP ద్వారా కాకతీయ కాలం సంబంధించి మా నియోజకవర్గంలో వచ్చేటువంటి 2 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నవి, D83, 86. వీటి ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలు సాగునీరు అందాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం అత్యంత ముఖ్యమైనటువంటి దశలో ఉన్నటువంటి వరి పైరు కానీ ఇతర పంటలకు కానీ నీరు అందట్లేదు, కాలువ చివరి భూమిలోకి నీళ్ళు రావట్లేదు. దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని మరియు ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాను, మా చివరి భూములకు నీళ్ళు అందించి మా రైతులను పంటలు నష్టపోకుండా కాపాడాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు వారి నియోజకవర్గంలో SRSP చివరి గ్రామాలకు నీరు అందట్లేదు అని ప్రస్తావించిన అధ్యక్ష. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. రఘునందనరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అధ్యక్ష. మా జిల్లాలో సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు చాలా అందంగా సుందరంగా ఎలాంటి గుంతలు లేకుండా బాగా తీర్చిదిద్దబడ్డాయి అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రస్తుతం గత 2 సంవత్సరాలుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. 10 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు తిరగాల్సినటువంటి రోడ్ల మీద 70 నుంచి 100 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం అని చెప్పి పని జరుగుతూ ఉంది అధ్యక్ష. 2 సంవత్సరాలుగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి దుబ్బాక, మెరుదొడ్డి, తొగుట, దౌలతాబాద్, రాయపూల్లో ఉన్నటువంటి తార్ రోడ్లు పూర్తిగా కనబడకుండా పోయినాయి అధ్యక్ష. మట్టి రోడ్ల కంటే అధ్వానంగా తయారైనాయి. ఏ వెహికల్ కూడా 2వ గేర్ దాటి 3వ గేట్లోకి పోలేనటువంటి దుస్థితిలో ఉంది అధ్యక్ష. కాబట్టి వేల కోట్ల రూపాయలతో అక్కడ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లతోటి CSR నిధులు ఇప్పించి గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు మా దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ల కెపాసిటీని 10 టన్నుల లారీలు తిరిగేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రోడ్లను కాస్త 50 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు తిరిగే రోడ్లుగా మార్చాలని నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వేల కోట్ల రూపాయలు వర్క్ చేస్తున్నటువంటి కంపెనీలు ఒకటి కూడా CSR నిధులు మా నియోజకవర్గంలో ఖర్చు చేయకపోవడం అనేది బాధాకరం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు కలగజేసుకొని ఆ కాంట్రాక్టర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి CSR నిధులు ఇప్పించాలని తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ చివరిగా SDF నిధులు అధ్యక్ష. మా జిల్లాకి 700 కోట్ల రూపాయలు SDF నిధులు ఉన్నాయి అధ్యక్ష ఇంతవరకు. అందులో సుమారు 430 కోట్లు గజ్వేల్ నియోజకవర్గంలో 1000 పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. 230 కోట్లతో సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 300 వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కానీ దుబ్బాకకి కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే SDF కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాటిని కూడా కొంచెం పెంచాల్సిందిగా మా జిల్లా మంత్రి గారికి అదే రకంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు రఘునందన్ గారు వారి నియోజకవర్గం దుబ్బాకలో ఉన్న రోడ్ల పరిస్థితి గురించి ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఆత్రం సక్కు గారు. ధన్యవాదములు అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3 అనే జీవో ఆదివాసులకు సంజీవ లాంటిది. అలాంటి జీవోను సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా ఆదివాసీ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహకు గురి చేసింది. అయినా ఆదివాసీ ప్రాంతాలపైన అదేవిధంగా ఆదివాసుల హక్కుల చట్టాలపైన గౌరవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ పిటిషన్ వేసిన రివ్యూ చేయడంలో ఆలస్యం జరుగుతున్న ఈ తరుణంలో ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలు అదేవిధంగా ప్రమోషన్లలో ఇబ్బంది జరుగుతున్నది. కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తూ జీవో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించుటకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆదివాసీ నిరుద్యోగులను కాపాడాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను సార్. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుంటాం అధ్యక్ష. తగిన రిప్లై ఇవ్వబడుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు దివాకర్ రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన ప్రశ్న. ఇది మా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా కేంద్రం. ముఖ్యంగా 4-5 నియోజకవర్గాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. మా మంచిర్యాల హైదరాబాద్కి 250 కిలోమీటర్లు.
అదేవిధంగా సిర్పూర్ అనుకోండి, ఆసిఫాబాద్ అనుకోండి, హైదరాబాద్కి 400 పైబడి కిలోమీటర్లు ఉన్న ప్రాంతం. అక్కడ చిరకాలంగా ఒక మెడికల్ కాలేజ్ కావాలని కోరుతున్న సందర్భాలు. ఎందుకంటే మంచిర్యాలలో దాదాపు ఒక 300 మంది డాక్టర్లు ఉన్నారు, ఒక 50 నర్సింగ్ హోమ్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అనేది కాలం లోపటినే ఒక 300 మంది అడ్వకేట్లు రావడం జరిగింది. దీని దృష్ట్యా మా ప్రాంతంలో సింగరేణి కాలేజ్ అధికంగా సింగరేణి కార్మికులు శ్రీరాంపూర్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా లేకపోతే సింగరేణి పరంగా ఖచ్చితంగా మెడికల్ కాలేజు మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేయాలని మీ ద్వారా మరి మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యను తీసుకుపోయి పరిష్కరించి త్వరగా మంజూరు చేయాలని కోరడం జరుగుతుంది. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు దివాకర్ రావు గారు వారి కాన్స్టిట్యున్సీలో మెడికల్ కాలేజ్ సంబంధించిన సమస్యని లేవనెత్తారు. అది సంబంధిత మంత్రివర్యులకి శాఖకి తెలియజేస్తాం అధ్యక్ష. అజ్మీరా రేఖా నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీ 3 జిల్లాల్లో ఉంది అధ్యక్ష. మరి జన్నారాం అనేది మంచిర్యాల జిల్లాకు వస్తుంది అధ్యక్ష. అక్కడ చెరువు కబ్జా అవ్వడం జరిగింది గత ప్రభుత్వాల్లో. మరి ఆ సర్వే నంబర్ 400 అధ్యక్ష. అక్కడ రైతులకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్లాటింగ్ చేస్తున్నారు దాని మీద. మరి మీ ద్వారా నేను అధికారులకు కోరుకోవడం ఏంటంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆ చెరువు మరి కబ్జా గురి కాకుండా చూడాలి. అలాగే అన్ని మండలాల్లో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మనం కన్స్ట్రక్షన్ చేసాం, కానీ జన్నారాంలో గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నారు, ప్లాటింగ్ చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ భూమి లేక డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ కావట్లేదు. మీ ద్వారా మరి నేను మంత్రులను కోరుకుంటున్నాను, ఖచ్చితంగా ఆ మండలానికి న్యాయం చేయాలి. మినిస్టర్ గారు. గౌరవ సభ్యురాలు రేఖా నాయక్ గారు లేవనెత్తిన అంశాన్ని కన్సర్న్ మంత్రివర్యులకి తెలియజేసి నెసరీ యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. గౌరవ సభ్యులు రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నారాయణపేట జిల్లా చేసి వీడికి 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ గారు నేను కోరుకునేది ఏంటంటే, మా గవర్నమెంట్ ఆఫీసెస్ కన్స్ట్రక్షన్ ఇంతవరకు ఫౌండేషన్ కూడా వేయలేదు. అది కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు. అది దయచేసి వీటికి నేను లాస్ట్ అసెంబ్లీలో కూడా వీటికి 5 సార్లు మాట్లాడిన అధ్యక్ష. దాని గురించి నోట్ చేసుకుంటున్నారు కానీ అది మళ్ళీ ఇంప్లిమెంట్ ఎందుకైతలేదో తెలుస్తలేదు. అట్లే డిస్టిక్ పోస్టులది కూడా మాకు ప్రాబ్లం ఉంది అధ్యక్ష. అందరూ కూడా ఇన్ఛార్జ్లు అని చెప్పి మహబూబ్ నగర్ నుంచి నారాయణపేటకు వచ్చి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. దయచేసి చాలా సీరియస్గా ఇది తీసుకొని ఈ బడ్జెట్లో దాన్ని ఇచ్చేసి స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకొని ఆ పోస్టులన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు మీ ద్వారా సంబంధిత శాఖకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలను నోట్ చేసుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు దుర్గం చిన్నయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా బెల్లంపల్లి నియోజకవర్గంలో అధ్యక్ష ఒక మున్సిపాలిటీ 7 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. అది పూర్తిగా మారుమూల ప్రాంతాలైనటువంటి మండలాలు. దాంట్లో వేమనపల్లి పూర్తిగా ఈ ప్రాణహిత ప్రాంతంలో ఉంటుంది అధ్యక్ష, మహారాష్ట్ర బార్డర్లో. మరి ఏ మండలంలో కూడా జూనియర్ కాలేజీలు లేవు అధ్యక్ష. 7 మండలాలకు ఒకటే మండలంలో జూనియర్ కాలేజ్ ఉంది, 6 మండలాలకు జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు కానీ అట్లాగే గంగపుత్రులు కానీ ఈ గొల్ల కుర్మల పిల్లలు దాదాపు సుమారుగా ఈ ప్రాంతంలో అది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష. ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సుమారుగా 1200 మంది పిల్లలు, 1200 నుంచి 1300 పిల్లలు 10వ తరగతి పాస్ అవుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నియోజకవర్గాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినప్పటికీ ఒక 100-120 సీట్సే ఉన్నాయి అధ్యక్ష. అందుకోసమని ఆ మండలాలలో ఉన్నటువంటి పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు అధ్యక్ష. ఇంటర్మీడియట్ చదవడానికి టౌన్కు రాలేకపోతున్నారు. ప్రతి మండలంలో కూడా ప్రతి సంవత్సరము 10th అయిపోగానే ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడికక్కడ చదువు ఆపేస్తున్నారు అధ్యక్ష. అందుకోసమే దయచేసి తమరి ద్వారా మరి నేను గతంలో కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు స్వయంగా దీన్ని ఇనిషియేట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దయచేసి నా నియోజకవర్గంలో మరి కొంచెం జూనియర్ కాలేజీలు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి తమరి ద్వారా నేను
మరి ముఖ్యమంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష. చాలా డ్రాప్ అవుట్స్ అయిపోయి పిల్లలు అట్లనే 10వ తరగతి వరకు ఆగిపోతున్నారు అధ్యక్ష. దయచేసి దీన్ని మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి తమ ద్వారా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు దుర్గం చిన్నయ్య గారు వారి కాన్స్టిట్యున్సీలో జూనియర్ కాలేజీకి సంబంధించిన ఇష్యూని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఆల వెంకటేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. లాస్ట్ ఇయర్ తెలంగాణ వ్యాప్తంగా వాగుల మీద చెక్ డ్యాములు నిర్మించాలన్న ఒక మంచి ఆలోచన చేసి చెక్ డ్యాములు పర్మిషన్ ఇచ్చి టెండర్లు పిలిపించి అలా వర్కులు కంప్లీట్ అయినాయి అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో 2 పెద్ద వాగులు ఉండే, ఊక చెట్టు వాగు, అదేవిధంగా కందూరు వాగు. పోయినసారి కొన్ని చెక్ డ్యాములు అయినాయి, దాంట్లో 5 కంప్లీట్ అయిపోయి ఒక్కొక్క చెక్ డ్యామ్ దగ్గర 2 కిలోమీటర్ల వరకు నీళ్ళాగి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అయితే లాస్ట్ టైం కొన్ని మిస్ అయిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు నా కోయిల్ సాగర్ నుంచి రామన్పాడు పోయేది 36 కిలోమీటర్ల వాగు ఉంది, ఊక చెట్టు వాగు. అదేవిధంగా నిజాలపూర్ నుంచి సర్లాసాగర్ పోయే కందూరు వాగు ఉంది. అదేవిధంగా రామన్పాడు నుంచి డౌన్ స్ట్రీమ్లో అజ్జగోలు పామాపురం వరకు వాగుంది అధ్యక్ష. మిగిలిపోయిన చెక్ డ్యామ్లన్నీ కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పారు సెకండ్ ఫేజ్ తీసుకుంటామని. అందుకే సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిన చెక్ డ్యామ్లన్నీ కూడా సెకండ్ ఫేజ్ ఇమ్మీడియట్గా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సెకండ్ ఫేజ్ కూడా టెండర్లు పిలవాలని, దాంట్లో నా కాన్సెన్స్కి సంబంధించిన చాలా చెక్ డ్యామ్లు అవన్నీ కూడా టేకప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటి ఊక చెట్టు వాగు, కందూరు వాగు మీద మిగిలిన చెక్ డ్యామ్లకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టు అక్కడ మొదటి దశలో మరి ఆ చెక్ డ్యామ్లన్నీ పూర్తి చేయడం, దాని ఫలాలు కూడా ప్రజలకు అందినాయి. ఒకసారి పేపర్లో కూడా చూసిన అధ్యక్ష, చెక్ డ్యామ్ నిండి మత్తడి దుంకుతుంటే ఎమ్మెల్యే గారు అందులో దుంకి ఈత కూడా కొట్టినాడు అధ్యక్ష. సో ఆ ఎమ్మెల్యే గారికి అభినందనలు కూడా తెలియజేస్తూ మిగతా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి, వీళ్ళంత త్వరగా చేయిస్తాం అధ్యక్ష. గువ్వల బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఉప్పునుంతల అదేవిధంగా వంగూరు అని 2 మండలాలు ఉంటాయి అధ్యక్ష. ఆ 2 మండలాల మధ్యలో దుందుబి వాగు ఉంటుంది అధ్యక్ష. ఆ దుందుబి వాగు దగ్గర కాజ్వే డ్యామేజ్ అయింది అధ్యక్ష. హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్టయితే ఆ 2 మండలాల ప్రజానికానికి మేలు జరుగుతుంది. ఇప్పటికే ఒక 60-70 మందికి అక్కడ స్కిడ్ అయి పడిపోయి కాళ్ళు చేతులు విరగడం జరిగింది అధ్యక్ష. దయచేసి దానిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి ప్రత్యేకంగా హై లెవెల్ బ్రిడ్జ్ను వెంటనే మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు తన నియోజకవర్గంలోని దుందుబి వాగుపై ఉన్న కాజ్వే విషయాన్ని హెచ్ఎల్వి కట్టాలని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. నోట్ చేసుకున్నాను అధ్యక్ష, పరిశీలించడం జరుగుతుంది. తిరుమతి లింగయ్య గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టిపాల నుండి లిఫ్ట్ గతంలో ప్రభుత్వాన్ని కోరిన అధ్యక్ష. ఈ మధ్యకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 6 సంవత్సరాల నుండి రైతాంగానికి సంబంధించిన ఇరిగేషన్ విషయంలో గొప్ప మనసుతోటి ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టుకుంటే మొన్న మా జిల్లాలు ఇచ్చిన లిఫ్ట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఇస్తే రైతులు కూడా వందలాది లక్షలాది మంది వచ్చి అభినందన సభ పెట్టి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికారు సార్. మా నకరికల్ కాన్స్టిట్యున్సీలో ఆర్టిపాలెం లిఫ్ట్ నుండి 6-7 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడే కుటుంబాలు, ప్రత్యేకంగా నిమ్మ తోటలు కూడా విపరీతంగా కడపర్తి విలేజ్ కానీ అదేవిధంగా గార్లబాయిగూడెం కానివ్వండి, పెదకకొండారం, గొల్లాల, నోముల, నెల్లిబండ, గొల్లగూడెం, చెరువన్నారం, చందంపల్లి వివిధ గ్రామాలు దాదాపుగా 10,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం ఈ లిఫ్ట్ ద్వారా ఉంటుంది సార్. తమరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన మంత్రివర్యులకు దృష్టి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ఇప్పించి మా రైతాంగాన్ని ఆదుకుంటారని తమరి ద్వారా కోరుకుంటున్నాం సార్. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు కాళ యాదయ్య గారు. నియోజకవర్గం హిమాయత్ నగర్ నుండి వికారాబాద్ పోయే ఆర్ఎన్బి రోడ్డు పోయా తంగిడపల్లికి అది దాదాపు కంప్లీట్ అయింది. బ్రిడ్జిల దగ్గర ఒక 8-9 బ్రిడ్జిలు ఉన్నాయి, బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయి. దాంతో ప్రజలకు చాలా ఇబ్బందిగా అవుతుంది. యాక్సిడెంట్లు కూడా అయినాయి, ఒకరిద్దరు కూడా చనిపోవడం జరిగింది. దయచేసి ఆ రోడ్డు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా
నవాపేట్ మండలం నా సొంత మండలంలో ఎక్మామిడి మైతాబ్ ఖాన్ కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. మరి అది కూడా మంత్రి గారు శాంక్షన్ చేసినట్టుండు. వీలైనంత తొందరగా చేసినట్లయితే బాగుంటుందని మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు కాళ యాదయ్య గారు వారి నియోజకవర్గంలోని ఈ చిల్కూరు రోడ్ పైన 8 బ్రిడ్జులు కట్టాలన్నారు అధ్యక్ష. అది పరిశీలించబడుతుంది. అట్లాగే నవాబ్పేట టు మైతాబ్ ఖాన్ కూడా ఆ రోడ్డు విషయంలో కూడా ప్రస్తావించారు. అది కూడా తొందరలోనే చేపిస్తామని చెప్పి వారికి తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, ఇది ఇరిగేషన్ మంత్రి గారికి సంబంధించింది అధ్యక్ష. నా నియోజకవర్గంలోని మంతని ముత్తారం మండలానికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 2 TMC నీరు మంతని ముత్తారానికి సంబంధించిన రైతు సోదరులు ఈరోజు నీరు అందక ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. దాదాపు 1000 ఎకరాల వరకు పొట్టకొచ్చి నీరు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎందుకంటే శ్రీపాద ఎల్లంపల్లిలో నీరున్నాయి. మరి ఆ నీటిని వెంటనే విడుదల చేసి రైతులను కాపాడాలని, అదేవిధంగా SRSP టేలెండ్ ప్రాంతానికి సంబంధించి ఇంతకుముందు సహచర గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు D83, D86 సంబంధించిన రైతాంగ సోదరులు కూడా ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో వెంటనే సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు చెప్పిన విషయం నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తాం అధ్యక్ష. అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తాం. జైపాల్ యాదవ్ గారు. అధ్యక్ష, నేను అడిగే ప్రశ్న R&B మంత్రి గారికి సంబంధించింది. నా నియోజకవర్గంలో నాగార్జున సాగర్ నుంచి షాద్నగర్ వరకు సుమారు 65 కోట్ల రూపాయలతోటి డబుల్ రోడ్డు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో వయా ఆమనగల్ మండల్ హెడ్ క్వార్టర్ ఉంది, తర్వాత తలకొండపల్లి మండల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ రోడ్డు ఇరుకుగా ఉండి చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మండల్ హెడ్ క్వార్టర్స్లో. దాని ప్రతిపాదన గౌరవ మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని సానుభూతితో పరిశీలించి అది మంజూరు చేసి తక్కువ బడ్జెట్ తోటి ఆ 2 మండల కేంద్రాల్లో రోడ్డు వైడనింగ్ జరుగుతుంది అధ్యక్ష. ఇంకొకటి, నా సొంత గ్రామం కడతాల మండలం నుంచి తలకొండపల్లి మధ్యన ఉంది. అక్కడ 10 సంవత్సరాల క్రితము రోడ్డు నిర్మాణం జరిగింది, కానీ రెన్యువల్ చేయలేదు అధ్యక్ష. చాలా గుంతలు ఏర్పడ్డాయి. గ్రామస్తులు మొత్తం కూడా ఎమ్మెల్యే ఉండి కూడా ఎమ్మెల్యే గ్రామానికి రోడ్డు చేసుకోలేకపోతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం జరుగుతుంది. అది కూడా ఒకసారి పరిశీలించారు అధ్యక్ష. మూడవది ఏంటంటే అధ్యక్ష, ఒకటి మాకు కల్వకుర్తి మండల్లో కల్వకుర్తి నుంచి రఘుపతిపేట వరకు CRF నిధుల నుంచి డబుల్ రోడ్డు అయిపోయింది అధ్యక్ష. దుందుబి నది అక్కడ తెలకపల్లి మండలం మధ్యన కల్వకుర్తి మధ్యన దుందుబి నది ఉంది. ఇటీవలనే మన వాణిదేవి గారు ఆ రఘుపతిపేట గ్రామానికి సంబంధించిన మన ఎమ్మెల్సీ అభ్యర్థి, అవతలేమో గోరెటి వెంకన్న గౌరవరం విలేజ్, ఆ దుందుబి నది పైన బ్రిడ్జి లేకుండా మొత్తం కూడా బస్సులు పడిపోయినాయి అధ్యక్ష. బస్సులు పడిపోయినాయి. అది ఒక బ్రిడ్జి గురించి కూడా ప్రతిపాదన ఉంది. మరి మంత్రి గారు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి వీటన్నిటి కూడా ఆమోదం తెలపాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు వారి నియోజకవర్గంలోని రోడ్ల విషయం ప్రస్తావించిన అధ్యక్ష. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. బాబురావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా అని పేరు ప్రఖ్యాతిగాంచిన జిల్లా సార్. ఇప్పటికే ఆదివాసుల గూడాలకు రోడ్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. అందులో మరి మా యొక్క ప్రజారత్తుల మండలంలో డేడ్రా, అట్లాగే మాన్కాపూర్, ఇంద్రానగర్, ఉమర్డా, గిరిజయ్య అనే గ్రామాలు ఉన్నాయి. అలాగే మరి తలమూడు మండలంలో రత్నాపూర్ అని గుట్ట మీద ఉన్న గ్రామం, మరి అట్లాగే గోగర్వాడి, ఈ గ్రామం రోడ్డు సౌకర్యం ఇప్పటికీ లేదు అధ్యక్ష. మరి దయచేసి మంత్రి గారి ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు రాథోడ్ బాబురావు గారు వారి నియోజకవర్గంలోని రోడ్ల విషయం ప్రస్తావించిన అధ్యక్ష. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. కోడం వీరయ్య గారు. ధన్యవాదం అధ్యక్ష. నా నియోజకవర్గమైనటువంటి భద్రాచలంలో 2014 సంవత్సరంలో
గోదావరి మీద బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష. ఇప్పటివరకు ఆ బ్రిడ్జి అదే స్థితిలోనే ఉంది. తమరి ద్వారా గౌరవ R&B మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? ఇప్పటికీ దాదాపుగా 7 సంవత్సరములు కావస్తుంది, అయినా కూడా ఆ పని అదే విధంగా ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగడి అదే విధంగా ఉంది అధ్యక్ష. దయచేసి దీన్ని తమరి ద్వారా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, తక్షణమే ఆ బ్రిడ్జిని మరి కంప్లీట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అతి తొందరలో అందించవలసిందిగా తమరి ద్వారా ప్రభుత్వాన్ని, R&B మంత్రి గారిని కోరుతున్నా. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు పోడం వీరయ్య గారు ప్రస్తావించినటువంటి గోదావరి మీద బ్రిడ్జ్ అధ్యక్ష, అది NH వారు నేషనల్ హైవే వారు చేస్తున్నటువంటి పని అధ్యక్ష. పని జరుగుతూ ఉంది. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వారిని మేము పర్సూ చేస్తాం అధ్యక్ష. శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన నియోజకవర్గం 2014 కంటే ముందు మెట్ట ప్రాంతం అధ్యక్ష, ఎడారి లాంటి ప్రాంతం. గౌరవ ముఖ్యమంత్రి గారి అపర భగీరథ ప్రయత్నం వల్ల మా నియోజకవర్గం అంతా ఇలా సస్యశ్యామలం మారింది అధ్యక్ష. కానీ నారాయణపూర్ పాత పనులు మిగిలి ఉన్నాయి అధ్యక్ష. కుడి కాలువ, ఎడమ కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయి. పోతారం రిజర్వాయర్కు సంబంధించినటువంటి LMC, RMC కూడా పెండింగ్ ఉంది అధ్యక్ష. గత కాంట్రాక్టర్ పనిచేసినటువంటి కాంట్రాక్టర్ చేతులెత్తేసి వెళ్ళిపోయింది అధ్యక్ష. అవి కొత్త టెండర్లు పిలిచి ఆ పనులు పూర్తి చేస్తే చొప్పదండి నియోజకవర్గం మరో కోనసీమగా తలపించే అవకాశం ఉన్నది అధ్యక్ష. దయచేసి ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి నా నివేదన అధ్యక్ష, దయచేసి మా ప్రాంతాన్ని ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న అధ్యక్ష. అదేవిధంగా చిన్న సబ్మిషన్ అధ్యక్ష, మల్యాల మండలంలో మా వరద కాలువకి ఎగువ ప్రాంతం, దిగువ ప్రాంతం ఏ విధంగా కూడా నీరు చెరువులు నిండకుండా ఉన్నది అధ్యక్ష. దానికి లిఫ్టులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు కోరిన విధంగా పోతారం, నారాయణపురం 2 రిజర్వాయర్ల పనులు కొంత నెమ్మదిగా నడుస్తూ ఉన్నాయి. పనులు వేగవంతం చేసి తన నియోజకవర్గ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని కోరారు అధ్యక్ష. దాన్ని నోట్ చేసుకున్నాం. అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తాం. గౌరవ సభ్యులు అబ్రాం గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఇది ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గము ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ బార్డర్లో ఉంది. అక్కడ ఇంతకుముందు సమైక్య రాష్ట్రంలో కర్నూలు హాస్పిటల్ మీదనే ఆధారపడేది. అది చాలా పెద్ద హాస్పిటల్. కాబట్టి ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా, ఏదైనా సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన, డెలివరీకి సంబంధించిన కేసెస్ అన్నీ కర్నూలుకే పోతాయి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ నియర్. అక్కడికి వెళ్తే ఆరోగ్యశ్రీ కింద లేదు, మళ్ళీ దే హ్యావ్ టు పే మనీ. ఇది వెరీ డిఫికల్ట్ ప్లేస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ అలంపూర్ కాన్స్టిట్యున్సీ వెరీ పూర్, దే కెనాట్ అఫోర్డ్. సో మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేసేది ఏంటంటే, ఇక్కడ ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ఆల్రెడీ కృష్ణా పుష్కరాలకు వచ్చినప్పుడు, మరి అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా హామీ ఇచ్చినారు, దానిని కంప్లీట్ చేయాలని మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. మినిస్టర్ గారు. మినిస్టర్ గారు, R&B మినిస్టర్ గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు అబ్రహం గారు అడిగిన మాట వాస్తవం అధ్యక్ష. ఇది పరిశీలనలో ఉంది, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఉంది అధ్యక్ష. చాలామంది ఆంధ్ర ప్రాంతం దగ్గర బార్డర్ ఉన్నందుకు కర్నూలుకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కర్నూలులో కూడా వాళ్ళు తెలంగాణ వాళ్ళని అడ్మిట్ చేసుకోవడం కూడా చాలా అభ్యంతరం తెలుపుతున్నారు. అది పూర్తి వివరాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ దృష్టిలో ఉంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు తగిన నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. బలాల గారు. स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत की नॉलेज में लाना चाहूँगा कि डायलिसिस सेंटर्स जो चल रहे हैं, जो पेशेंट्स को जो डायलिसिस कर रहे हैं, तो कई जगह के ऊपर वो डायलिसिस सेंटर्स को आरोग्यश्री से जो उनको अमाउंट मिलता है, वो अमाउंट नहीं मिलने की वजह से वो लोग डायलिसिस बंद कर देना चाह रहे हैं, जिसकी तरफ से कई लोगों को उसके अंदर तकलीफ़ होगी. लोग अपनी रीनल फेलियर के बाद भी जो तकालीफ उठाकर वहाँ पर जाकर करा रहे हैं. तो मेरी आपके ज़रिए हुकूमत से गुजारिश है कि जैसा कि मेरी कॉन्स्टिट्यूंसी के अंदर नाइटिंगेल नाम से एक डायलिसिस सेंटर चलता, और ऐसे कई जगह के ऊपर डायलिसिस सेंटर्स है जहाँ पर लोगों को फ्री में डायलिसिस किया जा रहा है, लेकिन आरोग्यश्री से जो उनको पैसे नहीं मिल रहे हैं, मैं आपके ज़रिए हुकूमत से कहूँगा कि वो उनको पैसे रिलीज़ किए जाएँ. బేత్ సుభాష్ రెడ్డి గారు. మినిస్టర్ గారు.
మినిస్టర్ గారు. ఒక్క నిమిషం. సుభాష్ రెడ్డి ఒక నిమిషం. సార్, గౌరవ సభ్యులు బలాలా గారు డయాలసిస్కి సంబంధించి ఆరోగ్యశ్రీలో ఉత్పన్నమవుతున్న సమస్యని లేవనెత్తారు. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సుభాష్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మాకు చెర్లపల్లిలో ఒక ఫ్లైఓవర్ 10 ఏళ్ల నుంచి నడుస్తుంది అధ్యక్ష. అది ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు. దాదాపు అక్కడ వెళ్ళాలంటే 6-7 కిలోమీటర్లు సరౌండ్ తిరిగిపోవాల్సి వస్తుంది అధ్యక్ష. అది తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఉప్పల్ కారిడార్ కూడా అది అవుతుంది అధ్యక్ష. చాలా లేట్ అవుతుంది అధ్యక్ష. అది కూడా వరంగల్ పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఉప్పల్ కారిడార్ కూడా త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్లపల్లి బ్రిడ్జ్ మరియు ఉప్పల్ కారిడార్, హైవే కారిడార్, హై కారిడార్, ఈ 2 విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. లాస్ట్ రామ్మోహన్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. మా దగ్గర బీమా ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. కేసీఆర్ గారి దయ వల్ల ఇప్పటికి దాదాపు 1,20,000 ఎకరాలు పంట పండించుకుంటా ఉన్నాం. దాని కింద మాకు రిహాబిలిటేషన్ సెంటర్స్కు కొంచెం డబ్బు సగం సగం ఇచ్చారు, ఇంకా పూర్తి కాలేదు. దాంట్లో భాగంగా ఇప్పుడు నేరేడుగోం విలేజ్ అండ్ బోధ్పూర్ విలేజ్ అనే 2 గ్రామాలకు అసలే నిర్వాసితులకు కూడా ఇంతవరకు ఏమీ అందలేదు. కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రులకు దయచేసి మా విన్నపం తెలియజేసుకుంటున్నాం. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం నోట్ చేసుకున్నాం. Now 0 hour is over. Any petitions? Now the house is adjourned for tea break.